सकल गुण निधान जोदायक फलच बुद्धिहीन कुमार फल बुद्धि विद्या देहु मोहि बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश वज्र ध्वजा देखो आतुर प्रभु चरित्र सुनि देखो रसिया राम लक्षण सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर समुद्रिक मेली मुख माहि चलति लांघि बिन पैठारे सद सुख लहै तुम्हारी सद। जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जय बोलो हनुमान की जय श्री राम 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 मनोरमे शास्त्रनाम तत्तुल्यं रामनामावरानने ओम श्रीरामदूताय नमः ओम श्रीरामदूताय नमः ओम श्रीराम जय जय राम ओम श्रीराम जय जय राम राघव रामचंद्र भगवान की जय पवन सुत वीर हनुमान की जय। हाँ टेलीकास्ट ఎవరు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగి
చప్పట్లు. జగత పొంగ దుర్గుడు దుర్గుడు చేజకిన కిన నగనం తగణం జగ తగణం జగ తగణం జగ కిడతగ తగణం జగణం తకుండ దిగిట తగ తగిట తగిట దిమిట దిమిట కిట తగ తగిట यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर 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 स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र 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 यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर यदुवंशसुधाम्बुधिचन्द्र स्वामिरर
సరసతగలదొర నీవేర నన్ను కరుణ చూచుటకు వేడర ఇది వేడర చలనేరర మరి పూనర నీరానర నన్నేరు కోర ద్వారకాధీశ్వర యదువంశసుతం భువిచంద్ర స్వామి యదువంశసుతం భువిచంద్ర రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర శతకోటి మన్మధాకార శతకోటి మన్మధాకార వాసుర భుజబల రణశూర వాసుర భుజబల రణశూర నారీ జనమానస చోర నారీ జనమానస చోర మహమేరు సమానాధీర మహమేరు సమానాధీర కవిజన పోషక మందార కవిజన పోషక మందార పరరాజ శత్రు సంహార పరరాజ శత్రు సంహార భరత శాస్త్ర నిధి నీవేర భరత శాస్త్ర నిధి నీవేర సరసత గల దొర నీవేర సరసత గల దొర నీవేర 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 నను కరుణ చూచుటకు వేడర ఇది వేడర చలనేరర మరి పూనర నీనానర నన్నేడు కోర తారకాధీశ్వర తత్తింగిన్నతం దిత్తదింతత దింతతైతాత ధనత జనుత జను జనుతత జనుతత దిత్తదింతత దింతతక తగిట తత్త జను తగిట తాంగు జనుత జను జనుతత జను జనుతత దినత దిత్తత దిత్తతక దిత్తినగడత దిత్తినగడత దిన్నగడత దిత్తినగడత దిత్తినగడత దిన్నగడత దిత్తినగడత దిత్తినగడత దిత్తై దింగినతక తక్కై దన్నత దిందగ తత్తి దన్నా దింద प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो ప్రాణమేనాట్యం చేసే గతులతో నామశతం మూల నటులతో నాపైన నీ చూపు ఆపేరా
దీపజ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పేసి మనం దీపం రోజు ముట్టించినప్పుడు చెప్తాము. మనలో ఉన్నటువంటి పాపాలను హరించడానికి ప్రతిరోజు మనం నిత్యం దీపజ్యోతి చేస్తూ ఉంటాం. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే అని. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్తై నమస్తస్తై నమోస్తస్తై నమో నమః అంటూ ప్రతిరోజు కూడా మనం అమ్మవారిని పూజిస్తాం, దీపం ప్రజ్వలన చేస్తుంటాం. అదేవిధంగా మన జిల్లా మాననీయ సంఘచాలకులు శ్రీ కాపట్టి గురుచరణం గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇటుండండి. ఇప్పుడు దయచేసి చంద్రశేఖర్ కాలనీ, అలాగే మన కోరిక మేరకు ప్రధాన వక్తగా వచ్చిన శ్రీ కృష్ణశాస్త్రి విజయభాస్కర్ గారు ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ భౌతిక ప్రముఖగా వ్యవహరిస్తున్నారు. అలాగే ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ గారు, శ్రీ లింగేశ్వర్ గుట్ట ఆశ్రమ పీఠాధిపతులు. నిజామాబాద్ వాస్తవ్యులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. సోదరి మనులు, చంద్రశేఖర కాలనీ బస్తీ వాసులు, మీ అందరికీ నమస్కారాలు. అలాగే మనము ఇప్పుడు దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలండి, ఎవరు కూడా ముచ్చట్లు పెట్టద్దు. భారత మాత
విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. అందరిలో ఒకే తత్వం, అదే కదా మనకు బలం. అందరము హిందూలం, బంధువులం మనమంతా. పూచే పువ్వుకు కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకు కులముందా. హిందూ ధర్మం అందరిది, అంటరాదనుట నేరమది. ధర్మగంగలో స్నానం చేద్దాం, మనసున మలినం కడిగేద్దాం. అందరము హిందూలం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. రాముడు కృష్ణుడు శివుడు దుర్గా, బుద్ధుడు హరి అన్న కాలుడు. మతాలు ఎన్నో ఉన్నాయి, మానవత్వమును చాటాయి. పరమత పీడను నిరసిద్దాం, దేశద్రోహమని నినదిద్దాం. కలిసొచ్చిన మన సోదరులా చేరదీయగా కదిలొద్దాం. అందరము హిందూలం, బంధువులం మనమంతా. హరిజన గిరిజన బంధువులు, వనవాసులు మన సోదరులు. కొండ కోనలు వాగు వంకలు, ప్రకృతికి మన అందాలు. ఎక్కడ పుట్టిన ఏడ పెరిగినా, తల్లి కోసమే ఈ తపన. అందరి కొరకు కేశవుడు ఆచరించే మన మాధవుడు. అందరము హిందూలం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. ధన్యవాదాలు వివేక్జీ. అందరము వచ్చిన మన అందరిలో రావాలి. అందరము హిందువులం, బంధువులం మనమంతా. దయచేసి అందరం కూడా నిశ్శబ్దంగా ఉందాం. కార్యక్రమంలో తదుపరి మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య వక్త గారైనటువంటి శ్రీ కృష్ణశాస్త్రి విజయభాస్కర్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మాతరం మాతరం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు పూజ్యశ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ గారి పాద పద్మములకు, కాపర్తి గురుచరణం గారు, చంద్రశేఖర్ కాలనీ హిందూ సమ్మేళనం యొక్క ఈ బస్తీ ఈ యొక్క ఉత్సవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి అందరికీ కూడా నమస్కారములు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులు, మాతృమూర్తులు, పుర ప్రముఖులు, సంఘ స్వయం సేవకులు, సోదరీమణులు అందరికీ కూడా ఈ హిందూ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు, అభివందనములు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తంలో హిందూ సమాజాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి మనమందరం హిందువులం అనేటటువంటి ఒక భావన నిర్మాణం చేయాలనేటటువంటి ఉద్దేశంతో సమాజంలో ఉండేటటువంటి హిందూ బంధువులందరూ కలిసి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం దేశంలో ఒకప్పుడు ఏ విధంగా ఉండే పరిస్థితి, హిందూ ధర్మం ప్రపంచానికి ఒక గౌరవాన్వితమైనటువంటి, ఒక ప్రశస్తమైనటువంటి ఒక నాగరికతను అందించినటువంటి దేశం మన దేశం. ఈ దేశంలో లలిత కళలకు కొదవలేదు, నైతిక విలువలకు కొదవలేదు,
ప్రపంచమంతా కూడా ధనమూలం మిదం జగత్ అని అంటున్నప్పుడు భారతదేశంలో ధర్మం మూలం మిదం జగత్ అని చెప్పి ఇక్కడ ప్రజలు ధర్మానికి అనుగుణంగా జీవించినటువంటి ప్రజలు మన యొక్క భారతీయులు. శ్రీరామచంద్రుడు తండ్రి మాట విని 14 సంవత్సరాలు అడవికి వస్తాడు. తన యొక్క రాజ్యాన్ని ఒక గడ్డి పోసలాగా ధర్మాన్ని మించింది లేదు, తండ్రి మాటకు మించినటువంటి ధర్మం లేదు అని చెప్పి శ్రీరామచంద్రుడు అడవికి వచ్చి 14 సంవత్సరాలు ఆకులు అలములు తింటూ ఉంటాడు. ఆ సింహాసనం పైన భరతుని కూర్చోబెడితే ఆ భరతుడు తన అన్న కూర్చోవలసినటువంటి సింహాసనం ఇది నాది కాదు. ఈ రోజుల్లో సింహాసనము దొరికితే వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఒకప్పుడు నైతిక విలువలు ఏ విధంగా ఉండే మన దేశంలో చూడండి. ఈ సింహాసనం నాది కాదు అన్నా, నీదే, ఈ రాజ్యం అంతా కూడా నీదే, నేను ఎక్కడుంటే అక్కడే నాకు అయోధ్య, నేను నీ దగ్గరనే ఉంటా అంటే రాజ్యానికి రాజు అవసరం అని చెప్పి ఆ విధంగా అన్న మాట విని అన్న యొక్క పాదుకలను తీసుకుపోయి పెట్టి ఆ విధంగా సింహాసనం మీద రాముని యొక్క పాదుకలు పెట్టి ఆ విధంగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి భరతుడు, శ్రీరాముడు అట్లాంటి వాళ్ళు పుట్టినటువంటి నేల మనది. ఈ దేశంలో ఉండేటటువంటి మహాపురుషులు, ప్రకృతిని శాసించినటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి శాసించినటువంటి వాళ్ళు, అటువంటి భక్తులు ఈ యొక్క దేశంలో పుట్టినరు. లలిత కళలకు కొదవలేదు. ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ కావచ్చు, వీరులు కావచ్చు, శూరులు కావచ్చు, విజ్ఞానం కావచ్చు, ఈ దేశము ప్రపంచం మొత్తానికి కూడా జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం మనది. ప్రపంచం కన్ను తెరవక ముందే మన దేశం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు విదేశాలకు వెళ్ళిండ్రు. ఓపెన్ బ్రెయిన్ సర్జరీ చేసి వచ్చిండు సుశ్రుతుడు అనేటటువంటి వైద్యుడు, ప్రపంచంలో మొట్టమొదటి జనరల్ సర్జన్ అతను. అటువంటి గొప్ప చారిత్రక నాగరికత పతంజలి అనేటటువంటి మహర్షి ఆయన స్థాపించినటువంటి ఆయుర్వేదం అనేటటువంటిది, ధన్వంతరి అనేటటువంటి మహర్షి ఆయుర్వేదం అనేటటువంటిది ఈ దేశం నుంచి ప్రపంచం మొత్తం కూడా విస్తరించినటువంటిది. సూర్యుడి యొక్క గమనం కానీ, చంద్రుని యొక్క గమనం కానీ, రాశులు కానీ, నక్షత్రాలు కానీ, తిథులు, వారాలు ఇవన్నీ కూడా ఈ యొక్క భూమండలం మొత్తాన్ని కూడా ఈ యొక్క విశ్వం మొత్తంలో ఎన్ని గ్రహాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ ఉండి లెక్కపెట్టినటువంటి అటువంటి గొప్ప గొప్ప ఆర్యభట్ట, వరాహమిహిరుడు అట్లాంటి గొప్ప గొప్ప పండితులు జన్మించినటువంటి భూమి మనది. అంత గొప్ప భూమి ఒక్కసారిగా ఈ దేశం పైన విదేశీయుల దండయాత్రలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో నెమ్మదిగా మన దేశము విదేశీయులకు పాదాక్రాంతం అవడం ప్రారంభమైంది. ఈ దేశంలో వీరత్వానికి కొదవలేదు. 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం ఈ దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బప్పా రావల్ అనేటటువంటి రాజపుత్ర రాజు అతన్ని రావల్పిండి వరకు తరిమి కొడితే 300 సంవత్సరాలు ఈ దేశం వైపు కూడా కన్నెత్తి చూడలేదు. అటువంటి వీరుడు బప్పా రావల్, అతని వంశస్థులే రాణా ప్రతాప్ వంశస్థులు. అట్లాంటి వాళ్ళు 300 సంవత్సరాల తర్వాత మన దేశానికి గజనీ మహమ్మద్ దండయాత్ర చేయడానికి వచ్చిండు. గజనీ మహమ్మద్ దండయాత్ర చేయడానికి వచ్చి సోమనాథ జ్యోతిర్లింగాన్ని, సోమనాథ దేవాలయాన్ని నేలమట్టం చేద్దామని చెప్పి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క శివునికి అభిషేకాలు చేస్తున్నారు. పాలతో రుద్రాభిషేకము, రుద్రము, నమకము, చమకము అన్ని నడుస్తున్నాయి. ఒకవైపు ఆ యొక్క గజనీ మహమ్మద్ యొక్క దేశం మీద దండయాత్ర చేసి ఆ సోమనాథ్ దేవాలయాన్ని నేలమట్టం చేసి ఆ స్తంభాలన్నింటినీ కూడా ఏనుగుల పైన తీసుకొని ఈ దేశం నుంచి తరలించుకొని వెళ్తూ ఉంటే ఈ దేశంలో ఉండేటటువంటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు ఎవరు కూడా నా యొక్క దేవాలయాన్ని, శివుణ్ణి నేను పూజిస్తున్నా కదా, ఆ శివాలయం మీద విదేశీయుడు వచ్చి ఆ విధంగా కూలగొట్టి తీసుకెళ్తున్నాడు కదా, నేను పూజించాల్సిన దేవాలయాన్ని విదేశీయుడు వచ్చి దురాక్రమణ చేస్తున్నాడు కదా అనేటటువంటి ఆవేదన ఆ రోజుల్లో ప్రజల్లో కనిపించలేదు. శివాలయాన్ని పూజించాలి, శివుణ్ణి అభిషేకం చేయాలనేటటువంటి ఆలోచన ఉంది ప్రజలకు. కానీ శివాలయాన్ని ఎట్లా రక్షించుకోవాలి అనేటటువంటి ఆవేదన ఆ రోజుల లోపల ప్రజల లేకుండే. ఈ దేశం పైన గోరీ మహమ్మద్ దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు పృథ్వీరాజ్ అనేటటువంటి రాజు ఎదుర్కొంటాడు. వీరోచితంగా పోరాటం చేస్తారు. 16 సార్లు దండయాత్ర చేస్తే 16 సార్లు క్షమించి వదిలేస్తాడు. అహింస పరమో ధర్మ అనేటటువంటి ఉద్దేశంతో 16 సార్లు క్షమాభిక్ష పెట్టి వదిలేస్తాడు.
ధర్మహింస తదైవచ అనేటటువంటి వాక్యాన్ని మర్చిపోతాడు పృథ్వీరాజ్. 16 సార్లు అతి మంచితనం కారణంగా ఆ విధంగా క్షమించి వదిలిపెట్టినటువంటి కారణంగా 17వసారి ఈ దేశం మీద దండయాత్ర చేసి అదే గోరీ మహమ్మద్ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిస్తాడు. రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు, ఇక్కడ రాజ్యాన్ని సంస్థాపిస్తాడు. అతని పృథ్వీరాజ్ యొక్క మామ అయినటువంటి జయచంద్రుడు ఆ యొక్క గోరీ మహమ్మద్కు సహాయం చేస్తాడు. మరి జయచంద్రుడు ఏ దేశస్థుడు? మన భారతీయుడు. పృథ్వీరాజ్ ఏ దేశస్థుడు? మన భారతీయుడు. గోరీ మహమ్మద్ ఎవరు? విదేశాల నుంచి వచ్చినటువంటి వాడు. మరి నేను నా దేశానికి చెందినటువంటి వాడిని మా సొంత అల్లుడైనటువంటి పృథ్వీరాజ్కు సహాయం చేయాలి కానీ గోరీ మహమ్మద్ విదేశీయుడు, నేను అతనికి సహాయం చేయడం అనేటటువంటి ఆలోచన వివేకం ఆ రోజుల్లో లేదు. మన మధ్య అంత కలహాల కారణంగా మన వాళ్ళే కొట్టుకొని మన యొక్క దేశాన్ని విదేశీయులకు అప్పజెప్పినటువంటి ఘటన మనం చూస్తాం చరిత్ర లోపల. ఈ దేశం నాది అనేటటువంటి ఒక ఆలోచన ఆ రోజు ప్రజల్లో కొరవడ్డది. ఈ దేశం మీద అలెగ్జాండర్ దండయాత్ర చేయడానికి వస్తే పురుషోత్తముడు ఎదుర్కొంటాడు. పురుషోత్తముని దగ్గర ఉండేటటువంటి అంబి అనేటటువంటి వాడు పురుషోత్తమునికి అతనికి కొద్దిగా లుకలుకలు ఉన్నటువంటి కారణంగా ఆ అంబి అనేటటువంటి వాడు మన దేశస్థుడు ఆ యొక్క అలెగ్జాండర్కు సహాయం చేస్తాడు. మన దేశం యొక్క ఉప్పు అందించినటువంటి కారణంగా, మన దేశ రహస్యాలు అందించినటువంటి కారణంగా ఆ రోజు పురుషోత్తముడు పాక్షికంగా ఓడిపోయి తర్వాత విజయం సాధిస్తాడు ఆ యొక్క అలెగ్జాండర్ పైన. అట్లా ఈ దేశంలో అనేక మంది ప్రజలు వీరత్వానికి శూరత్వానికి కొదవలేదు. అనేక సంవత్సరాలు ఆ విధంగా జరుగుతున్నప్పుడు అనేక మంది మహాపురుషులు జన్మించిండ్రు, దేశం కోసము ధర్మం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. మహారాణా ప్రతాప్ అక్బర్ను ఎదుర్కొని 28 సంవత్సరాలు ఆకులు అలుములు తింటూ అడవుల్లో పెరిగిండు. తన బిడ్డకు తన పిల్లలకు ఆకులు అలములు తింటూ గడ్డి రొట్టెలు తింటూ ఆ విధంగా రాణి పాటేశ్వరీదేవి తన యొక్క భార్య అయినటువంటి రాణి పాటేశ్వరీదేవి ఆ యొక్క రాణా ప్రతాప్కు వీరత్వాన్ని రంగరించింది. ఎట్టి పరిస్థితుల్లో అక్బర్కు లొంగేది లేదు. మనం అడవుల్లో ఉంటూ బిల్లులను సేకరించి బిల్లులను ఒక సైన్యాన్ని తయారు చేసి ఆ విధంగా ఆ యొక్క అక్బర్తోని 28 సంవత్సరాల పాటు ఆ విధంగా పోరాటం చేసినటువంటి ఘనత ఈ యొక్క దేశంలో మనం చూస్తాం. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ యొక్క దేశంలో మొఘలాయిలు మన యొక్క దేశాన్ని మన యొక్క ధర్మానికి ప్రతీక అయినటువంటి మన దేవాలయాలను అన్నిటిని కూడా కూలగొడుతూ వస్తున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిలబడి జీజియా మాత ఆ ఛత్రపతి శివాజీకి చిన్నప్పటి నుండి భాగవతం నేర్పించింది. భారతము రామాయణం యొక్క గాథలు ఎత్తుకు పై ఎత్తు ఎట్లా వేయాలి, రామాయణంలో ఉండేటటువంటి నీతిని చిన్నప్పటి నుంచే రంగరించి పోసినటువంటి కారణంగా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తాను ఒక సువిశాలమైనటువంటి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసింది. ఇట్లా అనేక మంది రాజులు తమ యొక్క వీరత్వాన్ని శూరత్వాన్ని ప్రసాదించి ఈ దేశం లోపల హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. ఎంతమంది దండయాత్ర చేసిన ఒక హూనులను తరిమి కొట్టడానికి యశోధర్ముడు అనేటటువంటి రాజు హూనులను చైనా వరకు తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో కనిపిస్తుంది. ఎంతోమంది ఈ దేశం మీదకి వస్తున్నారు, దండయాత్రలు చేస్తున్నారు, ఇక్కడ ప్రజలను హింసిస్తున్నారు, దేవాలయాన్ని విధ్వంసం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు, మళ్ళా విదేశాలకు పాదాక్రాంతం అవుతున్నది. మరి సమస్య ఎక్కడున్నది? దేశం బయట ఉన్నదా, దేశం లోపల ఉన్నదా అని ఆలోచించారు డాక్టర్ హెడ్గేవార్జీ. రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క సంఘ సంస్థాపకులు పరం పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్జీ చిన్నప్పటి నుండే ప్రఖరమైనటువంటి దేశభక్తులు. వారు ఆలోచించారు ఈ దేశం యొక్క చరిత్ర ఎందుకు ఇట్లా ఉన్నది, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఈ యొక్క దేశాన్ని పరిపాలించగలుగుతున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు ఇంచుమించు పరిపాలించి మన దేశ చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళు మన దేశాన్ని మన యొక్క ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఈ చరిత్రను తప్పుడుగా రాసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు రాసినటువంటి చరిత్ర ఎట్లా ఉన్నదనంటే ఈ దేశం మీది కాదు, మీరందరూ హిందువులు కాదు, మీరందరూ ఇక్కడికి బతకడానికి వచ్చినటువంటి వాళ్ళే,
మీరు చూడండి, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు, ఒకరు ఎర్రగా ఉన్నారు, ఒకరు పొట్టిగా ఉన్నారు, ఒకరు పొడుగుగా ఉన్నారు. కాబట్టి మీరంతా ఒకటి కాదు, ఈ దేశం కాదు. స్వామి వివేకానందుడు అమెరికా వెళ్ళినప్పుడు ఇట్లనే ఆయన అంటారట, అయ్యా స్వామీజీ, మా దేశంలో చూడు అందరు ఎర్రగా తెల్లగా పొడుగుగా ఎట్లున్నారు, మీ దేశంలో చూడు ఒకరు నల్లగా, ఒకరు ఎర్రగా, ఒకరు తెల్లగా, ఒకరు పొట్టిగా పొడుగుగా ఉన్నారు అని చెప్పి స్వామీజీని ఆ విధంగా అపహాస్యం చేస్తే స్వామీజీ ఏమన్నాడు తెలుసా? మా దేశంలో గాడిదలన్నీ ఒకటే రంగులో ఉంటాయి అన్నాడు. అంటే ఇక భారత మాత యొక్క సంతానం మనమంతా కూడా ఒక తల్లి యొక్క పిల్లలము. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశం యొక్క వాతావరణం వేరు, మన దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు వేరు. వాతావరణాన్ని బట్టి అక్కడ ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, అలవాట్లు, వాళ్ళ యొక్క వస్త్రధారణ ఇవన్నీ ఉంటాయని గట్టిగా బ్రిటిష్ వాళ్ళకు చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు ఆ రోజుల లోపల. ఈ దేశంలో ప్రజల మధ్య ఒకరికి మధ్య వైషమ్యాలు పెట్టి ఆ విధంగా రెచ్చగొట్టి ప్రజలను, మన ధర్మాన్ని, సంస్కృతిని, చివరికి మన యొక్క దేవీ దేవతలను కూడా మరిచిపోయే విధంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని చేసినటువంటి కారణంగా భారతదేశము 190 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ యొక్క పద ఘట్టన లోపల నలిగిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క భారతదేశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ యొక్క భారతదేశంలో మన ధర్మాన్ని ఎట్లా నిలబెట్టాలి, ఇక్కడ ప్రజల లోపల ఐకమత్యం ఎట్లా తీసుకురావాలి, ఇక్కడ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ దేశానికి వతందారును నేనే, హిందువును నేను అని గట్టిగా గర్జించేటటువంటి ఒక స్వభావాన్ని ఎట్లా తీసుకురావాలి అనేటటువంటి విధంగా ఆలోచించారు డాక్టర్ జీ. చిన్నప్పటి నుండి ఆయన నాగ్పూర్లో ఉన్నప్పుడే వందే మాతరం అనేటటువంటి ఉద్యమంలో పాల్గొని ఆయన యొక్క స్కూలుకు డిఈఓ వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు వందే మాతరం అని ఇప్పుడు ఏ విధంగానైతే మనం పాడుకుంటున్నామో ఈ వందే మాతరం అని పేరు చెప్పగానే గజగజలాడే వణికిపోయేటటువంటి వాడు బ్రిటిష్ వాళ్ళు. వందే మాతరం పూర్తి గీతం అప్పుడు పాడేటటువంటి వాళ్ళు బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి గీతం. ఆ పాట వినగానే గుండెల్లో రైలు పరిగెత్తేటి బ్రిటిష్ వాళ్ళకు. చిన్నగా ఉన్నప్పుడు 8 సంవత్సరాల వయసులోనే వందే మాతరం అని నినదిస్తే స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకో స్కూల్కి పోయి చదువుకుంటాడు, క్షమాపణ చెప్పాడు, కలకత్తా వెళ్తాడు. కలకత్తాలో మెడిసిన్ చదువుతారు. మెడిసిన్ చదివిన తర్వాత డాక్టర్ హెడ్గేవార్జీ అక్కడ ఉన్నా కూడా అనేక సేవా కార్యక్రమాలు, దామోదర్ నదికి ఉప్పెన వచ్చినప్పుడు అందరు వైద్యులను తీసుకుపోయి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ దేశంలో నా ప్రజలు వీళ్ళంతా కూడా నా దేశంలో ఎవరికి ఏమి జరిగినా అది నాకే జరిగింది అనేటటువంటి ఆవేదన ఇక్కడ ప్రజలలో నిర్మాణం కావాలని చిన్నప్పటి నుండి ఒక ఆలోచన ఉంటుంది వారికి. జలియన్ వాలాబాగ్ ఉదంతం చూస్తారు వారు. జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ అనేటటువంటి వాడు ఒక్కసారిగా 1600 మందిని ఏప్రిల్ 13, 1919 సంవత్సరం 4 పోలీసులే ఉంటారు. 1600 మంది అక్కడ సమావేశం పెట్టుకొని అందరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ పైన ఏకబిగిన కాల్పులు జరపడం ప్రారంభిస్తాడు జనరల్ డయ్యర్. అందరు పారిపోతుంటారు కానీ వాళ్ళు 4 ఉన్నాం కదా, మేము ఇంతమంది ఉన్నాము, మేము ఎందుకు వాళ్ళని ఎదుర్కోవద్దు అనేటటువంటి ఆలోచన 1600 మందిలో ఉండదు. ఒక 100 మంది ఏం చేస్తారంటే ఆ బ్రిటిష్ వాళ్ళ చేతిలో చావడం కంటే ఇక్కడ ఒక బావి ఉన్నది కదా, ఆ బావిలో దూకి చచ్చిపోతామని చెప్పి 100 మంది బావిలో దూకి చచ్చిపోతారు. ఆ బావి ఇప్పటికి కూడా ఉన్నది అక్కడ జలియన్ వాలాబాగ్లా, వాళ్ళ పేర్లు కూడా రాసినవి ఉన్నాయి. ఆ 100 మంది మేము బావిలో దూకి చనిపోవాలనే ఆలోచన ఉంది కానీ మేము 100 మందిని చచ్చిపోతున్నాం కదా, ఈ 4 చంపితే ఇంతమంది బతుకుతారు కదా అనేటటువంటి ఆలోచన ఆ రోజు ప్రజల్లో లేదు. నేను ఏం చేయగలుగుతా, నేను ఎట్లా ఎదిరించగలుగుతా అనేటటువంటి ఆలోచన. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇట్లాంటి ఆలోచన ఉన్నటువంటి కారణంగా మన దేశం విదేశీయులకు పాదాక్రాంతమైంది. ఇది ఆలోచించారు డాక్టర్ హెడ్గేవార్జీ. ఆలోచించి సంఘాన్ని ప్రారంభించారు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని విజయదశమి రోజు నాగ్పూర్లో కేవలం 5 మందితో ప్రారంభించారు. 5 మందితో ప్రారంభించి తన శరీరంలోని చెమటను రక్తాన్ని చెమటగా మార్చి తన శరీరాన్ని, తన యొక్క శక్తిని, యుక్తిని అన్నిటిని కూడా దేశం కోసం వెచ్చించి దేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘాన్ని విస్తరింపజేస్తారు వారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక రకాల పనులు, అనేక రకాల కార్యక్రమాలు
వీటన్నిటికీ కారణం ఆ రోజు డాక్టర్జీ ప్రారంభించినటువంటి సంఘం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సంఘ స్వయం సేవకులు శాఖలో తయారైనటువంటి వాళ్ళు శాఖలో చిన్నప్పటి నుండే ఒక దేశభక్తి నేర్పిస్తారు పిల్లలకు. ఈ దేశం నాది అనేటటువంటి భావన నేర్పిస్తారు. ఈ దేశ ప్రజలకు ఎవరికి ఏమైనా కూడా, ఈ దేశానికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పి నిలబడేటటువంటి ఒక తత్వాన్ని ఇక్కడ సంఘ శాఖలో ప్రజలకు, ఇక్కడ స్వయం సేవకులకు నేర్పిస్తారు. ఈ దేశంలో 1948లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు స్వయం సేవకులు 1000 మంది పాల్గొంటారు. అందులో 21 మంది బలిదానం చేస్తారు. 21 మంది యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వయం సేవకులు ఆ రోజు భారత పాకిస్తాన్ యుద్ధం లోపల పాల్గొని మిలిటరీతో సమానంగా పోరాటం చేసి ఆ విధంగా బలిదానం చేస్తే అప్పుడు ఉన్నటువంటి జనరల్ కరియప్ప మన సరసంగ చాలకైనటువంటి గురూజీకి ఒక అభినందన పత్రాన్ని రాస్తారు. స్వయం సేవకుల యొక్క త్యాగము ఎనలేనటువంటిది, ఈ దేశం ఎప్పుడు మర్చిపోదు అని చెప్పి. అంతేకాదు ఈ దేశంలో 1962 సంవత్సరం లోపల చైనా దండయాత్ర చేస్తుంది. లిపు లేక్ దగ్గర దండయాత్ర చేసినప్పుడు అక్కడ స్వయం సేవకులు అక్కడ బార్డర్లో ఉండేటటువంటి విలేజెస్ లోపల సైన్యానికి అనేక రకాలుగా వెన్నుదన్నుగా నిలబడి సైన్యంతో సమానంగా ఆ యొక్క యుద్ధంలో సైన్యానికి సహాయం చేస్తూ అక్కడ ఉండే బార్డర్లో ఉండే విలేజెస్లో అక్కడ ఉండేటటువంటి ప్రజలకు సహాయం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్లకు కంటికి రెప్పలాగా కాపాడుతూ అనేక మంది స్వయం సేవకులు ఆ యొక్క యుద్ధం లోపల పాల్గొనడం జరిగింది. 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటారు. సంఘ కార్యాలయానికి వచ్చి పరపూజనే గురూజీని అడుగుతారు. చైనా యుద్ధంలో స్వయం సేవకుల యొక్క పాత్ర ప్రశంసనీయమైనటువంటిది. మీరందరూ కూడా ఒకసారి రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంటే బాగుంటుంది అని చెప్పి అడిగినటువంటి కారణంగా 1963 సంవత్సరము రిపబ్లిక్ డే పెరేడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 3000 మంది స్వయం సేవకులు ఘోష్తో సహా ఆ రోజు పథ సంచలనంలో పాల్గొంటారు. స్వయం సేవకులందరూ కూడా అది సంఘానికి దక్కినటువంటి గౌరవం. అంతేకాదు సమాజంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏమి జరిగినా కూడా నేనున్నానని చెప్పి స్వయం సేవకులు ముందుకెళ్తూ ఉంటారు. దాద్రా నాగర్ హవేలీ అనేటటువంటి ఒక ప్రాంతం ఉన్నది. కేంద్ర పాలిత ప్రాంతం అంటారు ఇప్పుడు దాన్ని. దాద్రా నాగర్ హవేలీ అనేటటువంటిది పోర్చుగీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేటటువంటిది. 1955 సంవత్సరం లోపల అక్కడ ఉండేటటువంటి స్వయం సేవకులందరూ కూడా దేశ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేసి అక్కడ ప్రభుత్వాన్ని ముట్టడి చేసి వాళ్ళను ఈ దేశం నుంచి వెలగొట్టి అక్కడ స్వయం సేవకులందరూ కూడా అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. స్వయం సేవకులు చేసినటువంటి త్యాగం కారణంగా, ఆ రోజు చేసినటువంటి పోరాటం కారణంగా దాద్రా నగర్ హవేలీ భారతదేశంలో ఆ విధంగా విలీనమైంది. 1961 సంవత్సరం 5 సంవత్సరాలు స్వయం సేవకులు నిరంతర పోరాటం చేసినటువంటి కారణంగా గోవా ఒకప్పుడు పోర్చుగీస్లో ఉండేటటువంటిది, దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది, గోవాకు రాలేదు. గోవా పోర్చుగీస్ వాళ్ళ నియంత్రణలో ఉండేటటువంటిది. అటువంటి గోవాను మన స్వయం సేవకులు చేసిన పోరాటం కారణంగా ఈ దేశంలో విలీనమైంది. అట్లా దేశంలో ఒకసారి ఆగ్రాలో పెద్ద రైలు యాక్సిడెంట్, రైలు యొక్క ప్రమాదం అవుతుంది. 265 మంది చనిపోతారు ఆ యొక్క రైలు ప్రమాదం లోపల. అనేక మంది కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క కార్యక్రమాలు చూడడానికి ఒక రిపోర్టర్, ఒక కమ్యూనిస్టు రిపోర్టరు అక్కడ తిరుగుతూ ఉంటాడు. బ్లిట్జ్ అనేటటువంటి పత్రికా రిపోర్టర్. ఆయన అక్కడ స్వయం సేవకులందరినీ వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. కొంతమంది స్వయం సేవకుల శవాలను తీసుకొస్తూ ఉంటారు బయటకు. కొంతమంది వాళ్ళ వస్తువులను అన్నిటినీ అక్కడ సేకరించి వాళ్ళకు అప్పచెప్పేటటువంటి పని. ఎవరైతే కొంతమంది ఆ విధంగా ఆకలితో అలమటిస్తుంటారో వాళ్ళకు ఎవరైతే స్వయం సేవకులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వచ్చేసిండ్రు, రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. మీకు రొట్టెకి ఎన్ని పైసలు ఇస్తారమ్మా అంటే మాకు తెలియదు, మేము వీళ్ళందరికీ సేవ చేయడానికి వచ్చినామని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. చాలా సహజ సిద్ధంగా 1000 మంది స్వయం సేవకులు ఆ రైలు ప్రమాదంలో క్షతగాత్రులైనటువంటి వాళ్ళను అందరినీ కూడా వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేసిండ్రు. ఎవరో రైల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఎవరో మాకు సంబంధం లేదు, మా చుట్టాలు కాదు, మా బంధువులు కాదు అనేటటువంటి ఆలోచన లేదు స్వయం సేవకులకు. ఈ దేశంలో ఒక ప్రమాదం జరిగింది, నేను వెళ్ళాలి ముందుకు, ఇది నాకు జరిగింది అనేటటువంటి ఒక ఆలోచన స్వయం సేవకులకు ఉండేది. అస్సాంలో
వరదలు వచ్చినప్పుడు కానీ, ఒరిస్సాలో వరదలు వచ్చినప్పుడు కానీ, అనేక మంది ఒరిస్సాలో 1998 సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు దేశం అంతటా కూడా మనము నిధి సేకరణ చేసి, వస్తువులు సేకరణ చేసి, అక్కడి వాళ్లకు పునరాశ్రయం కూడా కల్పించి ఇండ్లు కూడా కట్టించినటువంటి సంఘటన ఇక్కడ ఉన్న 50 సంవత్సరాల పైన వాళ్ళకి అందరికీ తెలుసు. అట్లా దేశంలో భుజ్లో భూకంపం వచ్చినా, లాతూర్లో, కిల్లారిలో భూకంపం వచ్చినా కూడా స్వయం సేవకులు ముందుండి ఆ విధంగా పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ శాఖలో ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తారు? ఈ దేశానికి ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పేటటువంటి ఒక తత్వాన్ని ఈ శాఖ స్వయం సేవకుల లోపల నిర్మాణం చేస్తారు. అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి పని. అట్లా 100 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి కారణంగా ఈరోజు దేశంలో 80,000 శాఖలుగా విస్తరించింది. 6 లక్షల గ్రామాలలో, ఒక 2 లక్షల గ్రామాలలో ఈరోజు సంఘం యొక్క పని ఉన్నది, సంఘ కార్యం నడుస్తున్నది. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ సమాజంలో ఇంకా ఇప్పటికీ కూడా లుకలుకలు ఉన్నాయి. మీరెవరు అని అంటే నేను ఫలానా కులం అని చెప్పేటటువంటి తత్వం ఉన్నది, కానీ మీరెవరు అంటే నేను హిందువులు అని చెప్పేటటువంటి తత్వం ఇంకా అలవాటు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అంటరానితనం అనేటటువంటిది పోవాలి, నేను హిందువులు అనేటటువంటి భావన రావాలి. గడప లోపలే కులం, గడప దాటితే మనమందరం హిందువులం అనేటటువంటి తత్వము మన అందరికీ కూడా అలవాటు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం మనం. హిందూ సమ్మేళనాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహించడం లేదు. సంఘం శతాబ్ది కారణంగా ప్రజలందరూ కూడా సామూహికంగా నిర్వహిస్తున్నటువంటిది ఈ యొక్క హిందూ సమాజాలు, హిందూ సమ్మేళనాలన్నీ కూడా. ఈరోజు ఇప్పటికీ కూడా చాలా గ్రామాల లోపల 2 గ్లాసుల పద్ధతి ఉంటుంది. దళితులను దేవాలయంలోకి రానిచ్చేటటువంటి పద్ధతి లేదు. ఇటువంటి అంటరానితనం కారణంగా మన ధర్మానికి చెందినటువంటి వాడు విధర్మీయుడు ఎప్పుడైతే అవుతాడో అతను మనకు శత్రువుగా మారేటటువంటి ప్రమాదం ఉన్నది. మన కిష్టయ్యను మనము గుడిలోకి ఎప్పుడైతే రానియమో ఆ కిష్టయ్య కిష్టపరుగా మారిపోతాడు. రేపటి దినం వాడు మిమ్మల్ని కూడా చర్చికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మన హిందువులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన వాళ్ళను మనం హక్కున చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వేరే ధర్మంలోకి పోకుండా మనం వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క కుల వ్యవస్థ ఒకప్పుడు లేదు భారతదేశం లోపల. ఇప్పటికీ కూడా మనం కుంభమేళా వెళ్తాం. కుంభమేళా వెళ్తే కుంభమేళాలో మనిషికి ఒక ఘాట్ ఉండదు. అక్కడ అందరం ఒకటే దగ్గర మునుగుతాం. అక్కడ కులానికి ఒక ఘాట్ ఉండదు. కుంభమేళా పోతే అందరం హిందువులం అనేటటువంటి భావన ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళినా కూడా అందరం హిందువులం అనేటటువంటి భావనలో 300 రూపాయల దర్శనము, 500ది ఒకరు ధర్మ దర్శనము, అందరం కలిసే వెళ్తాం. కానీ ఈ కులం వాళ్ళు ఇట్ల నుంచి పోవాలి, ఈ కులం వాళ్ళు ఇట్ల నుంచి పోవాలి అనేటటువంటి భావన తిరుపతిలో ఉండదు. మరి అక్కడ లేనిది యాదాద్రిలో ఉండదు, బాసరలో ఉండదు. మరి మన ఊర్లో ఎందుకు, మన బస్తీలో ఎందుకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కులాల పేరు మీద మనం విడిపోతూ ఉంటే ఇంతకుముందే పాట పాడినరు, విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం. కాబట్టి కులాల పేరు మీద మనం కొట్లాడుతూ ఉంటే మనం విదేశీయులకు కానీ ఈ దేశంలో ఉండే విధర్మీయులకు కానీ మనం చులకనయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. అది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. గొప్ప గొప్ప మహానుభావులు, భక్తులు ఈ యొక్క భగవంతుని ఆరాధించినటువంటి వాళ్ళు సంత్ కనకదాస్ ఉడిపి శ్రీకృష్ణ భగవాను దర్శించుకుందామని పోతే గుడిలోకి రానియర్ పాపం. సంత్ కనకదాసు ఆయన వెనక నుంచే శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఉంటాడు, గుడిలోకి రానియని కారణంగా. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? భక్తుడు ఎటువైపు ఉంటే తాను అటువైపు తిరుగుతాడు. కనకదాసు వెనకాల ఉంటే ఆ యొక్క శ్రీకృష్ణుడు కూడా వెనకకు తిరిగి కనకదాసుకు దర్శనం ఇస్తాడు. భగవంతుడు కులాన్ని చూడడు, భక్తిని చూస్తాడు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక చోకా మేళా సంత్ నామదేవ్ పండరిపూర్లో విఠలేశ్వరునికి స్వయంగా భోజనం తినిపించేటటువంటి వాడు. ఆ యొక్క సంత్ నామదేవుడు చెప్తాడు, చోకా మేళా ఎక్కడున్నాడో చూడు, ఆయనను తీసుకొచ్చి ఆయన చనిపోతే ఆయన అస్థికలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చెయ్యు, అప్పుడే నేను భోజనం చేస్తా అంటాడు. చోకా మేళా ఆయన అస్థికలు ఎట్లా గుర్తుపడతాం అని అంటే అప్పుడు విఠలేశ్వరుడు ఏమంటాడు, ఆయన అస్థికలు చెవు దగ్గర పెట్టుకో,
పెట్టుకుంటే విఠలా విఠలా పాండురంగ విఠలా అని చెప్పి నీకు స్వరం వినిపిస్తుంది అని చెప్పి చెప్తాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన అస్థికలు విఠలా విఠలా పాండురంగ విఠలా అనేటటువంటి నామాన్ని స్మరిస్తూ ఉంటుంది చోకామేళ యొక్క అస్థికలు. అటువంటి భక్తులు పుట్టినటువంటి మన యొక్క దేశం కాబట్టి అంటరానితనం అనేటటువంటిది అవసరమే లేదు. శ్రీరాముడు జనక మహర్షి దగ్గరికి పోయినప్పుడు, జనక మహారాజు దగ్గరికి ఆ విల్లును విరవాలనుకున్నప్పుడు విశ్వామిత్ర మహర్షికి చెప్తాడు, ఈ యొక్క విల్లును ఎవరు ఎత్తితే ఎవరు విరిస్తే వాళ్ళకు నా బిడ్డనిచ్చి వివాహం చేస్తా అంటాడు. కానీ ఈ విల్లును విరిచినటువంటి ఫలానా కులస్తునికి వివాహం చేస్తా అని చెప్పి అన్నడా? అనలేదు. అప్పుడు కులం ప్రస్తావననే లేదు. కాబట్టి కులం అనేటటువంటిది కారణంగా పహల్గావ్లో చూసినాం మనం. విదేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దుండగులు ఎవరు హిందువు ఎవరు కాదు తెలుసుకొని మరీ చంపిండు వాడు. వీడు హిందువా కాదా తెలుసుకొని వాడు చంపిండు. కానీ వాడు హిందువా కాదా అని వాడికి క్లారిటీ ఉన్నది. నేను హిందువును అని మనకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ రోజుల్లో. మీరెవరు అని అంటే నేను ఫలానా కులం అని చెప్పేటటువంటి వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ అంటరానితనం అనేటటువంటిది లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలి. మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసిన, పూజ చేసిన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలవాలి, అందరితో ఒక భజన చేయాలి. మన అందరి భగవంతుడు ఒకడే అయినప్పుడు, అందరం ఆరాధించేది ఒకరినే అయినప్పుడు ఈ కులాల మధ్య అంతరాలు అవసరం లేదు అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెప్తున్నది. అంతేకాదు ఈరోజు మన కుటుంబం విచ్ఛిన్నమైపోతున్నది. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే నేను నా భర్త అంతే, అత్త మామ ఎవరు అవసరం లేదు అనేటటువంటి భావన నెమ్మదిగా విస్తరిస్తూ ఉన్నది ఈరోజు అట్లా అయినటువంటి కారణంగా పిల్లలకు మంచి విద్యా బుద్ధులు చెప్పేటటువంటి పెద్దవాళ్ళు రామాయణ మహాభారతాలు మంచి ఉదాహరణలు వాళ్ళ జీవితంలో అనేక అనుభవాలు రంగరించి వాళ్ళ అనుభవాన్ని నూరిపోసేటటువంటి పిల్లలు వాళ్ళ దగ్గర లేనటువంటి కారణంగా పిల్లలు అదుపు తప్పుతున్నారు. ఈరోజు తాత వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ కూడా పిల్లలను ఎట్లా పెంచేటటువంటి వాళ్ళు. చిన్నప్పుడు తల్లి చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి పాట పాడుతూ ఉగ్గు తినిపించేటటువంటిది పిల్లవానికి. ఇప్పుడు యూట్యూబ్లు చూపెడుతూ ఫోన్ చేతికిచ్చి పిల్లవాడు తినేంత వరకు అబ్బబ్బా మా వాడు వినడు ఫోన్ లేకపోతే అని తల్లే చెప్తున్నది. చిన్నప్పటి నుంచే ఫోన్ అలవాటు చేస్తున్నది పిల్లలకు. దాని కారణంగా 5 సంవత్సరాలకే సోడాబుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి, వినికిడి శక్తి తగ్గిపోతున్నది, చూపు తగ్గిపోతున్నది, మెదడు ఆలోచన శక్తి తగ్గిపోతున్నది పిల్లలకు. కాబట్టి మన పిల్లలను ఎట్లా పెంచాలి? మన ఇంట్లో ఎటువంటి ఫోటోలు ఉండాలి? ఒక వీరుల ఫోటోలు ఉండాలి, మన పూర్వీకుల ఫోటోలు ఉండాలి, తాత ముత్తాతల వాళ్ళ ఫోటోలు ఉండాలి. అరే ఇది మన వంశము, ఎట్లా వీళ్ళందరూ కూడా దేశం కోసం బలిదానం చేసినటువంటి వాళ్ళు అనేటటువంటి పద్ధతిలో ఉండాలి. వాళ్ళందరికీ అట్లా చూపిస్తే ఓహో మా తాతలు ఇంత గొప్ప వాళ్ళ, మరి నేను కూడా ఎట్లా ఉండాలి అని వాళ్ళు ఒక ఆలోచనకు వస్తారు పిల్లలు. విశ్వామిత్ర మహర్షి రామునికి చెప్తాడు కదా, నువ్వు ఎటువంటి వంశస్థునివి? భగీరథుడు, సగరుడు, అంశుమంతుడు, అసమంజసుడు, రఘుమహారాజు, దిలీపుడు, నాభాగుడు, నహుషుడు, అజమీడు, అజుడు, దశరథుడు ఆయన కొడుకువే నువ్వు. ఇది మీ యొక్క వంశ వృక్షం. ఇది ఇంత గొప్ప వాళ్ళు మీ వంశంలో జన్మించిండ్రు అని రామునికి చెప్తే ఓహో ఇంత గొప్ప వాళ్ళ నా వంశంలో ఉన్నవాళ్ళు, మరి నేనెట్లా ఉండాలి అని రాముడు నిర్ణయించుకుంటాడు. మన అమ్మాయిలను ఎట్లా పెంచాలి ఈరోజు కంపల్సరీ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కుటుంబంలో రూములు పెరిగిపోతున్నాయి, ప్రైవసీ పెరిగిపోతున్నది. ప్రైవసీ కారణంగా స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు పిల్లలకు. అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు. దాని కారణంగా విచ్చలవిడితనం ఎప్పుడైతే పెరిగిపోతుందో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్నది, దానితో పాటు విచ్చలవిడితనం అనేటటువంటిది పెరిగితే అది మన యొక్క కుటుంబాన్ని బజారుకు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మన పిల్లలను ఎట్లా పెంచాలి ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు హిందూ సమాజంలో హిందూ ధర్మాన్ని ఒక తరం నుంచి ఇంకొక తరానికి తీసుకువచ్చేటటువంటి వాళ్ళు ఎవరంటే స్త్రీలు. మన ధర్మాన్ని పిల్లలకు చెప్పేటటువంటి వాళ్ళు స్త్రీ. ఒక ఛత్రపతి శివాజీ తయారైందంటే జిజియా మాత.
ఒక రాముడు తయారైందంటే ఒక కౌసల్య మాత. అట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తల్లి ఆధ్వర్యంలో పెరిగినటువంటి వాళ్ళు. ఈరోజు మన యొక్క పిల్లలు కూడా తల్లి ఆ విధంగా ఒక పిల్లలను ప్రభావితం చేస్తుంది. మన ధర్మాన్ని ఒక తరం నుంచి ఇంకొక తరానికి తీసుకొచ్చేటటువంటిది స్త్రీ. ఆ మహిళను దెబ్బతీస్తే హిందూ సమాజాన్ని దెబ్బతీయొచ్చు అనేటటువంటి ఆలోచనతోని హిందూ ధర్మం పైన రకరకాల కుయుక్తులు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ పేరు మీద ఈరోజు హిందూ స్త్రీలను ఐఫోన్లకని చిన్న చిన్న వాటికని చెప్పి ఆ విధంగా ఎరగా వేసి ఆ విధంగా హిందూ ధర్మం నుంచి వాళ్ళ యొక్క ధర్మంలోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. అక్కడ 7 లక్షలు 8 లక్షలు డబ్బులు తీసుకొని వచ్చి మన అమ్మాయిలకు ఎరవేసి ఆ విధంగా తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. మన అమ్మాయిలను ఏ విధంగా పెంచాలి, ఎట్లా పద్ధతిగా పెంచాలి, మన వేషధారణ ఎట్లా ఉండాలి, ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్న ఒక స్వామీజీ చెప్తున్నారు, ఒక కార్యక్రమంలో షారూఖ్ ఖాన్ ఉంటాడట, ఒక ఫిలిం ఫెస్టివల్ జరుగుతుందట, 2 అమ్మాయిలు ఉంటారట. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ వేషధారణ అర్ధనగ్నంగా ఉన్నారు. వాళ్ళు సరి అయినటువంటి వస్త్రాలు లేవు వాళ్ళకు. షారూఖ్ ఖాన్ చూసి వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటున్నారు, ఆలింగనం చేసుకుంటున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. పక్కనే 2 ముస్లిం మహిళలు ఉన్నారు, పూర్తిగా బుర్కాతో ఉన్నారు. వాళ్ళు సలాం వాలేకుమ్ అని చెప్పి దూరం నుంచి చెప్తున్నారు. వాళ్ళు చూడండి, మన అమ్మాయిలను మనం ఎట్లా పెంచుతున్నాం అనేది ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇంట్లో వివాహ వేడుక జరిగితే మెహందీ పెట్టడానికి వాడే వస్తున్నాడు, చీర కట్టియనికి కూడా వాడే వస్తున్నాడు. అట్లాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకు, ఏమవసరం? మనం ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన అమ్మాయిలను కాపాడుకోవాలి. అంతేకాదు పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పర్యావరణం విషతుల్యమైతే మనం బతకలేము. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయం, భూమి వేడెక్కిపోతున్నది. నిరంతరాయమైనటువంటి కరెంటును కాల్చుతున్నాం. ఈ కరెంటు కాల్చడం ద్వారా కార్బన్ మొనాక్సైడ్ విడుదలై బొగ్గు ఎంత, 1 యూనిట్ బొగ్గు కరెంటు తయారు కావాలంటే 2 కిలోల బొగ్గును కాల్స్తే అప్పుడు 1 యూనిట్ కరెంటు తయారవుతుంది. 2 కిలోల బొగ్గును కాల్చాలనంటే ఎంత కార్బన్ మొనాక్సైడ్ గాలిలోకి వెళ్తుంది, ఎంతమంది అనారోగ్యం పాలవుతారు ఒకసారి ఆలోచించాల్సినట్టు అవసరం ఉన్నది. కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కాలిస్తే ఆ ఫ్రీతో పాటు మనకు రోగం కూడా ఫ్రీగానే వస్తుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి నీళ్లను సంరక్షించుకోవాలి, నీళ్లు పొదుపుగా వాడాలి, జలాన్ని పొదుపుగా వాడాలి, మన భూమిని కాపాడుకోవాలి, చెట్లను పెంచాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ఈరోజు చెప్తున్నది. అంతేకాదు మన విదేశీ వస్తువులు బహిష్కరిస్తూ మన వస్తువులు వాడడం, మన సంస్కృతిని పాటించడం. బర్త్డేలు చేస్తున్నారు, రోడ్ల మీద బండి పెట్టుకొని దాని మీద కేక్ పెట్టుకొని రాత్రి 1 గంటకు 12 గంటలకు ఆ కేకు తీసి వాని ముఖానికి వీడు, వీని ముఖానికి వాడు పూసుకుంటూ, అంటే వాళ్ళకి తల్లి తండ్రి లేరా? బర్త్డే ఎక్కడ జరుపుకోవాలి? ఇంట్లో కదా జరుపుకోవాల్సింది. రోడ్డు మీద బర్త్డే చేసుకోవడం ఏంటి? అంటే వాడు వీధి బాలుడా, ఇంటి బాలుడు కాదా? చూడండి, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఏ పద్ధతిలో చేస్తున్నారు బర్త్డే? దీపాలు ఆర్పడం కావచ్చు, ఇవన్నీ కూడా మన సంస్కృతి. ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన యొక్క సంస్కృతిని, మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడం కానీ, మన స్వదేశీ భావజాలంతో మెదలడం కానీ, మన వస్తువులను వాడడం కానీ, మన వస్తువులు వాడడం ద్వారా మన యొక్క దేశం యొక్క జీడిపి పెరుగుతుంది, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. కాబట్టి ఒక స్వదేశీ భావన ఈరోజు ప్రజలలో నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆత్మనిర్భర భారత్ అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు మన యొక్క డ్యూటీస్ అందరూ కూడా ఫాలో కావాలి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం కానీ, ట్రిపుల్ రైడింగ్ ఉండకూడదు, మైనర్లకు బండులు ఇవ్వకూడదు, డ్రైవింగ్కు ప్రోత్సహించకూడదు. అంతేకాదు ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, తప్పకుండా పర్మిషన్ లేకుండా కట్టకూడదు. ఇటువంటి పౌర విధులన్నీ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు 93% పోలింగ్ అయితే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎట్లా ఉన్నది అందరం మనం చూస్తూ ఉన్నాం.
మనం ఓటు వేయకపోతే ఎవరైతే ఓటు వేస్తాడో వాని వ్యక్తి గెలిస్తే మనమే వాడిని గెలిపించిన వాళ్ళం అయితే అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పశ్చిమ బెంగాల్లో 93% ఓటింగ్ అయినటువంటి కారణంగా 16 దేవాలయాలు 2 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం కంటే ముందే 16 దేవాలయాలు ఓపెన్ అయినాయి. మళ్ళా ఈ 16 దేవాలయాలు మూతబడి 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాల నుంచి 16 దేవాలయాల్లో దీప నైవేద్యాలు లేవు, మట్టి కొట్టుకపోయినాయి. ఒక జ్యోతిర్లింగం ఉంటుంది, ఒక శక్తిపీఠం ఉంటుంది. ప్రద్యుమ్న శృంఖలాదేవి అని చెప్పి మనం చదువుకుంటాము. ఆ శక్తిపీఠం ఎక్కడుందో పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అది ఎక్కడుందో దాని యొక్క నామరూపాలు లేకుండా తీసేసిండ్రు చూడండి. కాబట్టి మనము మన దేశంలో ఉంటూ మన యొక్క ఓటు హక్కును వినియోగించుకో. ఇప్పుడు చూస్తున్నాం, ఓల్డ్ సిటీలో చూస్తున్నాం మనం 15 లక్షల మంది ఓటర్లు ఉంటారు. 15 లక్షల మందిలో 8 లక్షల మంది మన వాళ్ళు ఉంటారు, 7 లక్షల మంది వాళ్ళు ఉంటారు. వాళ్ళ పోలింగ్ బూత్లేమో హౌస్ఫుల్, మన పోలింగ్ బూత్లేమో నిల్. సెలవు వచ్చిందంటే విహారయాత్రలకు పోవడం, ఓటు వేయకపోవడం, దాని కారణంగా వాళ్ళు పూర్తి శాతం ఓటింగ్లో పాల్గొన్నటువంటి కారణంగా మనం ఓటింగ్లో పాల్గొనని కారణంగా ఈరోజు వాళ్ళు గెలుస్తున్నారు. కాబట్టి మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించాలి, పౌర విధులందరిని కూడా పాటించాలి. అట్లా పాటిస్తూ ఈ యొక్క హిందూ సమ్మేళనం ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము మీ అందరికీ చేసేటటువంటి ఒక అప్పీల్, ఒక సందేశం ఏంటంటే సమరసతను పాటిస్తూ అంటరానితనం లేకుండా, కులాల మధ్య వైషమ్యాలు లేకుండా మనం అందరం కలిసిమెలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో పర్యావరణాన్ని సంరక్షిస్తూ పౌర విధులను పాటిస్తూ మన దేశము, మన సంస్కృతి, మన యొక్క ఇతిహాసాలు, మన పురాణాలు ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్తూ మన ధర్మాన్ని నూరిపోస్తూ ఈరోజు సమాజాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్తూ నేను అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఇంకోసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అనేది మనకు సంస్కృతిలో తెలియజేస్తుంది. దాని అర్థం ఏంటి అంటే హిందువులమందరము సోదరులమే, ఏ హిందువు కూడా పతితుడు కాడు, హిందువుల యొక్క రక్ష నేను దీక్షగా తీసుకుంటాను అనేటువంటి యువత ఈరోజు తయారు కావాలని చెప్పేసి అన్న మనకు చెప్పడం జరిగింది. తైత్తరీయ ఉపనిషత్తులో ఒక మంచి శ్లోకం ఉంటుంది, మన యొక్క సంస్కృతిని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తుంది అంటే ఓం శం నో మిత్ర శం వరుణః శం నో భవత్రయమాం శం న హిందో సరస్వతి నమో బ్రాహ్మణే నమస్తే వాయు త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మన తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక శాంతి మంత్రం. అంటే మన యొక్క సంస్కృతిని, మన యొక్క ప్రకృతిని పొగుడుతూ చెప్పేటువంటిది. అదేవిధంగా మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ఎస్పెషల్లీ ఇందూరు జిల్లాలో, అదేవిధంగా పక్కకున్నటువంటి నాందేడ్లో, అదేవిధంగా ఇటు పక్కకున్నటువంటి నిర్మల్లో అశేషమైనటువంటి భక్తులను సంపాదించుకొని మన ధర్మంలో నుండి విధర్మంలోకి పోయినటువంటి, ఇతర ధర్మాల్లోకి పోయినటువంటి అనేక మంది హిందువులను తిరిగి మన ధర్మంలోకి తీసుకొచ్చి యవ్వనంలోనే మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తున్నటువంటి శ్రీ కృష్ణమహారాజ్ స్వామీజీని ఇప్పుడు మాకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. న గురోరధికం తపః న గురోరధికం తత్వః న గురోరధికం జ్ఞానః న గురోరధికం దత్తాత్రేయ అవధూత పరంపరః.
మరి హిందూ సమ్మేళనంలో ముందుగా ఆర్ఎస్ఎస్ వక్త అయినటువంటి విజయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా గురుచరణం గారికి, అధ్యక్షులు గారికి, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి భగవద్బంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి, ప్రతి ఒక్కరికి ఈ క్షేత్రములో ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. భారత్ మాతాకి. మరి ఇనొస్తలేదు, మైకు మీద చూసుకోండి. భారత్ మాతాకి. ఇంకా కొందరు ఉన్నట్టు లేరు, వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం నినాదం మాత్రం ఆంజనేయ స్వామి వారికి, పక్కోరికి, మనకి, పక్క కాలినికి ఉన్న వారికి భయం పట్టించేటట్టుగా, భగవంతుడికి ఆశీర్వాదం పొందేటట్టుగా ఉండాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి ఆశీస్సులు కావాలన్నా, రాముడు ఆశీస్సులు కావాలన్నా ఇది సరిపోదు. ఇక్కడ ఎవరున్నారు? గుడి ఎవరిది? ఆంజనేయ స్వామి వారికి. ఏమిష్టం? రామనామమే కదా. మనం కూడా అనేది కొత్తది కాదు కదా, అవునా? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని వాళ్ళు ఉన్నా ఒకటి, పోయిన ఒకటి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి. ఇది హిందూ సమ్మేళన. ఏ ఊరిది? ఆగో, ఏ ఊరు? ఇక్కడికి వెళ్ళి కొద్దిగా వచ్చింది యువకులు, అవ్వాలంటలేదు. ఎవరిది? ఆగో, ఇంకా మీరు ఇక్కడనే అంటున్నారు, ఇక్కడ అంటలేదు. ఎవరు? ఇందూరు. ఇంద్రుడు వెళ్ళిన పాలన ఇందూరు. ఇది చంద్రశేఖర కాలనీ. ఈ కాలనీ సమావేశము హిందూ సమ్మేళన. ఈ హిందూ సమ్మేళన ఎందుకు హిందూ సమ్మేళన అంటే హిందువులని ఏకం చేయడానికి. హిందువులంతా నిద్రపోతున్నారు, నిద్రలో ఉంటున్నారు, మేలుకుంటలేరు. మేలుకొల్పడం అంటే మీరు ఇప్పుడు పడుకున్నారు అనుకోకండి, కానీ మేలుకొల్పడం, హిందువులని ఐక్యత చేయడం, హిందువులని ఒక్కతాడికి తీసుకురావడం, హిందూ ధర్మాన్ని గొప్పతనం తెలుసుకోవడం, హిందూ ధర్మానికి మనమంతా ఒకటై ఉండాలి, హిందూ ధర్మానికి మనం మూలం, భారతమాత పుత్రులం, భారతీయులం, భారతదేశములో ఉండి మనమంతా హిందుస్థాన్ హిందువులమనే చెప్పుకోవడానికి హైందవ ధర్మాన్ని, హైందవ శంకారాన్ని, హైందవ ధర్మానికి చిహ్నంగా ఈ సమ్మేళన ఏర్పాటు చేశారు. ఎవరు చేశారు? రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ పరివార్. ఎవరు చేశారు? రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ పరివారం చేశారు. అందుకే రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ పరివారానికి ఆర్ఎస్ఎస్ అనేటువంటి 3 అక్షరాలతో కూడినటువంటి విషయం. అందుకే ఆర్ అనేటువంటిది రాముడు, ఎస్ అనేటువంటిది శివుడు, ఇంకొక ఎస్ అనేటువంటి యొక్క విషయము శక్తి. అందుకే త్రిమూర్తి స్వరూపకంగా 3 అక్షరాలతో కూడినది. అందుకే 3 అక్షరాలు ఏవయ్యా అంటే మేము రాముడిని పూజించే ధర్మం, మేము శివుణ్ణి పూజించే ధర్మం, మేము అమ్మవారిని పూజించే ధర్మం. అందుకే రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ దేహం ఉన్నంతసేపు నేను భారతమాతకు సేవ చేసేవాడిని. ఈ దేశము నేను దేహమే కాదు, నా దేశం బాగుండాలి అంటే ఈ శరీరం ఉన్నంతసేపు నేను పుణ్యం చేస్తా, నేను ధర్మాన్ని కాపాడుతా, నేను ధర్మానికి నిలబడతా అనేటువంటి నిర్ణయాన్ని
తీసుకొచ్చింది ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ పరివారం. డాక్టర్ పరమపూజ కేశవరావు బలిరామ్ పంత్ మనకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క హిందువులని ఐక్యత చేయడానికి. అందుకే హిందువులందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా హిందువులేనా? చేతులేపుండి. ఇంకో కొందరికి అనుమానం ఉన్నట్టున్నారు. హిందువులమేనా అనండి. హిందువులేనా? మా అవ్వలకి ఇళ్ళ లేపలేరు. హిందువులమేనా? హిందువులం అనేటువంటిది దించండి. హిందువులం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నామంటే మన హైందవ ధర్మం ఎటుపోతుంది. నేనే బాగుండాలా, పక్కోడు కూలిపోని అంటదా? సర్వేజన సుఖినో భవంతని కోరుకున్నటువంటి మాట ఏ ధర్మం కోరుతుంది? ఏ ధర్మం? సనాతనమైనటువంటి హిందూ ధర్మం, హిందూ హైందవ ధర్మం. ఇది సనాతనము, సత్యము, సనాతనము, నిత్యము, సనాతనము, నూతనము, సనాతనము, శాశ్వతం. సనాతనంలో ఉన్నటువంటి ధర్మాన్ని మేము భారతీయులము ఈ భరతమాత భూమి మీద మేము ఉండమంటే ఆమె యొక్క అనుగ్రహ. ఇది ఋషి ధర్మము, ఇది మాతృభూమి, ఇది పుణ్యభూమి, ఇది జ్ఞానభూమి, ఇది కర్మభూమి, ఇది తపోభూమి. అందుకే మనమంతా హిందువులమని చెప్పుకోవడానికి కూడా ఈరోజు వెనకాడుతున్నాం. చేతు లేపడానికి కూడా వెనకకవుతున్నామంటే ఎక్కడ ఉంటున్నామనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సనాతనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది, మరి అనంతమైనటువంటిది. దీనికి ఆది లేదు, హంతము లేదు. ఇది ఒక మతము కాదు. హిందూ ధర్మం ఒక మతమా? ఏమంటలేదు. కృత, త్రేత, ద్వాపర, కలియుగ, యుగ యుగాల నుంచి వస్తుంది. యుగములో కూడా లేనిది. యుగము మనకు ఎక్కడ ప్రారంభమైనది? మనకు లక్షల సంవత్సరాలు, అనేక లక్షల సంవత్సరాలు యుగాలు గడుస్తున్నాయి. దీనికి ఆది అంతము లేనిది సనాతనమైన హిందూ ధర్మం. ఇది గొప్పది. నేను హిందూ ధర్మంగా ఉన్నాను, అందుకే హిందువులమై ఉన్నాము. నా ధర్మం గొప్పది, నా దేశం గొప్పది. మీ యొక్క ఇల్లు గొప్పదై ఉండొచ్చు, మీ ఇంట్లో గదులు ఉండిండొచ్చు, మీ ఇంట్లో వంట రూమ్ ఉండిండొచ్చు, కానీ ఒక పూజ గది కూడా నిర్మాణం చేస్తాం. ఎందుకు చేస్తాం? అది పవిత్రమైనటువంటి పూజ గది. ఆ పవిత్రమైన పూజ గదిలో నువ్వు పరమాత్ముడు ఉన్నారని దీపం వెలిగించే ధర్మం ఈ హిందూ ధర్మం, సనాతనమైన ధర్మం. అందుకే హిందూ ధర్మంలో ఉన్నటువంటి పూజ గదిలో దీపం పెట్టేటువంటి యొక్క ధర్మం మన యొక్క అనేక దేశాలున్నాయి. అందులో ఏ దేశం గొప్పది? ఏ దేశం? మీరు అంటలేరు. ఏ దేశం? మీ అనేకమైన గదులున్నాయి, అనేకమైన గదులున్నా, అనేకమైన ప్లాట్లున్నా, అనేకంగా పెద్ద ఇల్లున్నా, పూజ గది ఎంతదైతే ఉందో, ఆ పూజ గది ఎంత పవిత్రమో నా భారతదేశం కూడా అంత పవిత్రమైనదే అని చెప్పుకోవడానికి ఇది నిదర్శనం. అందుకే మనం భారతీయులం. మన భారతదేశంలో ఎందరో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ పుట్టిన భూమి. అందుకే ఇది పుణ్యాత్ములు పుట్టిన భూమి, ఇది పుణ్యభూమి. ఏ భూమి? కొందరు అంటారు, పాపులారా పాపం చేశామా అనేవారు కొందరు ఉన్నారు. అది మనది కాదు, మన పాపం కాదు. పుణ్యం కోసం దేహం పాపులాడుతుంది. మన ధనము కాదు, మన ధర్మం కోసం పాపులాడుతున్నాం. మన ధర్మం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. మన ధర్మం కోసం మన పిల్లలకు కూడా నూరిపోయాల్సినటువంటి పుణ్యాత్ములు ఎందరో పుట్టి మన పిల్లలకు నేర్పమని చెప్పారు. వాళ్ళు వెళ్ళినా మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తలేము అనేది కొంత నిదర్శనగా చెప్పవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, తులసీదాస్, పురందాస్, అన్నమయ్య, త్యాగరాజు
ఎందరో ఎందరో మహానుభావులు పుట్టారు. అనేకమైన త్యాగం చేసిన భూమి, త్యాగమూర్తులు చేసిన భూమి. మరి వాళ్ళ యొక్క చిహ్నాలు, వాళ్ళ యొక్క గుర్తింపులు, వాళ్ళ విషయాలు మనం తెలుసుకుంటున్నామా? నాకెందుకు, నేను బాగుంటే చాలు, దేశం ఏమైతేమి, గల్లోళ్ళు ఏమైతేమి, పక్కోళ్ళు ఏమైతేమి, ఇది అంటున్నారా? నేనే బాగుండాలా, నేను ముఖం అద్దంలో చూసుకుంటా, నేను అద్దంలో చూసుకుంటా, నాకు బొట్టు ఉన్నదా, ఆ అద్దంకే బొట్టు పెట్టు, నీకు పెట్టుకో, అద్దమే కనిపిస్తుంది. హిందువుగా కనిపించడానికి నీకు ఏ ధర్మం ఉన్నది? పోలీస్ శాఖ వాళ్ళకి ఒక డ్రెస్ ఉంది, ఒక డాక్టర్కి ఒక డ్రెస్ ఉంది, ఒక లాయర్కి ఒక డ్రెస్ ఉంది. మరి నువ్వు హిందువుగా కనిపించడానికి నీ దగ్గర ఏ నిదర్శనం ఉంది చెప్పండి? ఒకటి తిలకం, రెండోది కాషాయ ధ్వజం, ఇంకా మాకే మెరక, ఎప్పుడైపోదో తినిపోదాం. ఏమంటారు? నుదుట బొట్టు, ఇంటి మీద ధ్వజం, ఇంటి ముంగట తులసి, మన నోటికి హనుమాన్ చాలీసా లేదు, భగవద్గీత యొక్క శ్లోకం, మన దేశం గురించి ఆలోచించేటువంటి త్యాగరాజుల గుర్తింపులు, మన త్యాగం చేసినటువంటి యొక్క ధర్మానికి ఉన్నటువంటి చిహ్నము, ఇది పుణ్యభూమిని నిదర్శనం కోసం మనము నడియాడుతున్నప్పుడు కూడా నిలబెట్టి అడుగుతే కూడా, నేను భారతదేశానికి ఉన్నటువంటి ముద్దు బిడ్డని, నేను రాముడు భక్తుణ్ణి, నేను శివభక్తుణ్ణి, నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి, శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తి గలవాన్ని, స్వామి వివేకానంద స్ఫూర్తి గలవాన్ని, నా గురు పరంపరం వశిష్ఠ, వాల్మీకి, జమదగ్న, పరాశర అనేకమైనటువంటి ఋషి సంపత్తి గలవాన్ని అనేటువంటి ధర్మం చెప్పుకోవాల్సింది. మీ పిల్లలకు, ఆడపిల్లలకు గాజులున్నాయా? మాకేంటికి, మా ఇష్టం. బొట్టు పెట్టుకున్నావా? నా ఇష్టం. ఇది కాదండి మన ధర్మం. నీ ఇష్టమైతే నేను నడుస్తుంటే కాదు. నువ్వు భారతదేశంలో ఉన్నావు, డాక్టర్ దగ్గర పోతే నీ ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్ చేయడు. డాక్టర్ దగ్గర పోతే నువ్వు ఎన్ని కిలోలు ఉన్నావో అన్ని కిలోల గోళీలు ఇవ్వడు. నీకు చిన్న యొక్క శరీరం 50 కిలోలు ఉంది, 50 కిలోల శరీరానికి 1/2 కిలో గోళీలు ఇస్తాడా? ఏమన్నారు? ఎంత ఇస్తాడు? శనగ గింజ అంత ఇస్తాడు, లేదంటే ఇంకా ఈ చింత గింజ అంత ఇస్తాడు. దానికి ఇంకా ఎంజీ పెడతాడు, 40 mg, 20 mg, 1000 mg, 500 mg అంటాడు. మన పిల్లలకు మరి ఏ ఎంజీ వాడిపిస్తున్నారు? ఫోన్ ఒక ఎంజీ. ఇప్పుడు ఇంటి మీద ధ్వజం లేదు, జీవో ఉంది, సిగ్నల్ రావాలి, జీవో కాదు మనది, మన కాషాయ ధ్వజం మనది. ధ్వజారోహణ జరిగింది. ఈ ధ్వజారోహణ స్వస్తిక్తో కూడిన, ఓంకారముతో కూడిన చిహ్నం, భరతమాత యొక్క స్వరూపం. భారతమాత చేతిలో కూడా ఏ ధ్వజం ఉంది? మన చేతిలో ఏముంది? ఏమున్నది? ఫోన్. ఇది కాదు కదా. శివాజీ చేతిలో ఏమున్నది? కత్తి, ఖడ్గం ఉన్నది. మన చేతిలో ఫోన్. అవ్వ నన్ను కొడుతున్నారు, రండి అని ఫోన్ చేస్తారా? అప్పటికప్పుడే మనము మన ధర్మానికి జరుగుతున్నటువంటి మన చేతిలో ఉండాల్సినటువంటి ఆయుధాలు పక్కా ఉండాలి. శివుడి చేతిలో ఏమున్నది? అమ్మవారి చేతిలో ఏమున్నది? త్రిశూలం. రాముడి చేతిలో ఏమున్నది? కోదండం. ఆంజనేయ స్వామి వారి చేతిలో ఏమున్నది? మీ చేతిలో ఏమున్నది? ఫోన్. అవ్వకొక్క ఫోను, అయ్యకొక్క ఫోను, బిడ్డకొక్క ఫోను, కొడుకొక్క ఫోను. ఫోన్లని తిన్నవా? తిన్నా. ఇంత కిలో పెట్టినట్టు. బిడ్డ ఎవరితో మాట్లాడుతుంది?
3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతుంది ఎవరితో? ఎవరు ఇచ్చిన అలుసు? కుటుంబ ప్రబోధనలో బిడ్డకు బొట్టు పెట్టుకొని గాజులు వేసుకోమని మన గుడికి పంపించే తల్లులు ఎంతమందో మా స్కూల్లో బంద్ చేస్తున్నారు స్వామి. వాళ్ళు గాజులు వేయద్దు అంటున్నారు, బొట్టు పెట్టద్దు అంటున్నారు, గుడికి పొమ్మద్దు అంటున్నారు. అన్నీ నీ ఇష్టమా? మన ధర్మం ఏది? ఇప్పుడు మీ చంద్రశేఖర్ కాలనీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఇది అందరిదా కొందరిదా? రాముడు అందరి వారా కొందరి వారా? మరి ధర్మం అందరిదా కొందరిదా? మరి ధర్మానికి ఉన్న చిహ్నం నువ్వు పాటిస్తున్నావా లేదా? ధర్మానికి ఉన్నటువంటి చిహ్నం, ధర్మానికి ఉన్నటువంటి ముద్ర, ధర్మానికి ఉన్నటువంటి భక్తి, ధర్మానికి ఉన్నటువంటి శక్తి, ధర్మానికి ఉన్నటువంటి దేశభక్తి మీ పిల్లలకు నేర్పుతున్నావా? ఝాన్సీ లక్ష్మీబాయిగా తయారు చేస్తున్నావా? రుద్రమదేవిగా తయారు చేస్తున్నావా? ఒక దుర్గాగా తయారు చేస్తున్నావా? అమ్మాయి మీద దాడి జరిగితే లవ్ జిహాద్ ప్రకారంగా 3 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడుతుంది అంటే మనం ఇచ్చిన అలుసు వల్ల ఎదుటి వాళ్ళు ప్రేమలో పడిపోయి తల్లిదండ్రుల ప్రేమలు కాదని, తన యొక్క అన్నదమ్ముల ప్రేమలు కాదని, అక్క చెల్లెళ్ళ ప్రేమలు కాదని పరాయి వాడి ప్రేమలో పడి ఏమైతుంది? బలైపోయి అవ్వొక్క మొక్క నేడుస్తుంది, అయ్యొక్క మొక్క నేడుస్తుంది. నువ్వే ఇటు అవ్వకంటారు, వీళ్ళిద్దరు తిట్టుకున్నప్పుడు మాత్రం అప్పుడే ముందు జాగ్రత్త. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరు అని ఒక్కసారి నీ బిడ్డకు అడిగినవా? కొడుకు అడిగినవా? నువ్వు పరాయి వాళ్ళు, మన వాళ్ళు, మన చుట్టాలు, మా బ్లడ్ రిలేషన్, మా వాళ్ళు అంటున్నావు. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే పక్కకు నిలుచో, 3వ వ్యక్తిగా ఉండు. అక్కడ మాట్లాడే ప్రవర్తన, మాట తీరు తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం. అది తల్లి యొక్క బాధ్యత, ఇది తండ్రి యొక్క బాధ్యత, ఇది అన్నదమ్ముల యొక్క బాధ్యత. మనము రాఖీ కట్టించుకొని కడుపులో పుట్టినటువంటి తోడు పుట్టిన అక్కని కానీ చెల్లెని కానీ కాళ్ళకు దండం పెట్టి రాఖీ కట్టించుకున్న ధర్మం మన హిందూ ధర్మం, ఇది సనాతన ధర్మం. అందుకే ప్రతి ఒక్కరిని స్త్రీని గౌరవించిన ధర్మం ఇది హిందూ ధర్మం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ రోజు శివాజీ మహారాజు గారి యొక్క స్ఫూర్తి తీసుకున్నామంటే తల్లి జీజాబాయి. శివాజీ మహారాజు గారి యొక్క స్ఫూర్తి వల్ల ఆయన కొడుకు ఎవరయ్యారు? ఆయన కొడుకు పేరేంటి? రేపు సినిమా ఏది విడుదలవుతుందో దాని పేరు పక్కా చెప్పగలుగుతారు. శివాజీ మహారాజ్ కొడుకు ఎవరు? దేనికోసం పోరాడాడు? మన పిల్లలు ఎట్లున్నారు? సెల్ ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోతారు, బైక్ కొనియకపోతే చచ్చిపోతున్నారు. ఈరోజు మాకు ఇప్పుడు వచ్చినప్పుడు పెద్ద మనుషులు దండం పెడుతున్నారు. వాళ్ళ కడుపుల కంటే నేను చిన్నవాడిని, తల్లులు పెద్దవాళ్ళు, మా ఆశీర్వాదం కంటే ఆ పెద్దలను చూసి మేము ఆనందపడుతున్నాం. ఎందుకు? వాళ్ళ కడుపులో మేము మనమల్లాగా కానీ చిన్న కొడుకులాగా కానీ మేము కనిపించడానికి కూడా మాకు నమస్కారం చేస్తున్నారంటే ఈరోజు ఒక సాధువుని, ఒక దేవాలయాన్ని, ఒక శివాజీ మహారాజుని నమస్కరిస్తున్న ధర్మం అంటే మన హిందూ ధర్మం ఒకటే. అందుకే వాళ్ళకు ఆశీర్వాదం అనేటువంటి విషయంలో ఈరోజు 60 నుంచి 70 ఏళ్ళు, 50 నుంచి 80 ఏళ్ళు ముసలోళ్ళు చనిపోతలేరు. ఎవరు చనిపోతున్నారు? మందుకు అలవాటు పడిన కొడుకు చనిపోతున్నాడు. పరాయి ఫోన్లో మాట్లాడి ఆ ప్రేమను తల్లిదండ్రులే కాదని పిల్లలు చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు. కారణం మనం ఇచ్చిన అలసు, మనం ఇచ్చినటువంటి ఫ్రీడమ్, మనం ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ, అది కాస్త మన ఇల్లును ముంచుతుంది. మన దేశం ఏ దేశం? భారతదేశంలో ఉన్నాం. ఎప్పుడైతే ఒక భార్యని చేసుకున్నాడో ఆ భార్యని జీవితాంతం కూడా ఆ భార్యాభర్తల యొక్క సంబంధము మన భారతదేశంలో మాత్రమే ఉంది. ఆ భారతదేశంలో ఉన్న గొప్పతనం వల్ల విదేశీ వాళ్ళు కూడా ఈ భారతదేశం వైపుకు చూస్తున్నారు. మనము ఇంకొక డేలు చేస్తారు. ఏది? బర్త్డే, ఇంకో డే మ్యారేజ్ డే, ఇంకో డే చిల్డ్రన్ డే, ఇంకో డే ఫ్రెండ్షిప్ డే, ఇంకో డే
ఇంకేం డే? మదర్ డే. మదర్ డే అంటే ఏంటి? అన్నం పెట్టే అమ్మ మన కళ్ళ ముంగట ఉంటే కాలు మొక్కని కొడుకులు, కాలు మొక్కని పిల్లలు ఉండా ఒకటే, పోయిన ఒకటే. అయ్యవ సేవ చేయని కొడుకు ఉన్నా ఒకటే, పోయిన ఒకటే. అత్తమామ సేవ చేయని కోడలు ఉన్నా ఒకటే, పోయిన. మరి ఉంచుకుంటున్నారన్న కాదు ఇది. మనము మన తల్లి భారతమాత, గోమాత, భూమాత, తులసీమాత, గంగామాత, గీతా మాత అంటే చాలు నమస్కరించే ధర్మం మన సంస్కారం ఈ భారతదేశంది ఉంది కాబట్టి మనం అందరికీ నమస్కరిస్తున్నాం. అందుకే తన భార్య మట్టుకు మాత్రం కాకుండా చిన్న పిల్లైనా, తన బిడ్డ అయినా, ఇతరుల స్త్రీలనైనా, ప్రతి ఒక్కరైనా తల్లిగా భావించి మాకు అమ్మగా పలికించే ధర్మం ఏదయ్యా అంటే భారతదేశంలో ఒకటే ఒకటి ఈ హిందూ ధర్మంలో ఉంది. ప్రతి తల్లిని అమ్మగా భావించి నమస్కరించిన ధర్మం ఈ హిందూ సనాతన ధర్మం ఒకటే. అందుకే స్వామి వివేకానందుడు కూడా అన్నారు, ఇతర దేశాల్లో మీరు స్త్రీలను పురుషులను సమానంగా చూస్తారా? మేము స్త్రీలను పురుషులను సమానంగా చూడం. స్త్రీ స్త్రీయే, తల్లి తల్లే, పురుషుడు పురుషుడే. ఎందుకు చూడరు మీరు? మీ భారతదేశం అట్లెట్లా చూస్తుంది? మాకు చేసుకున్న భార్య ఒక్క మట్టుకు మాకు భార్య మా పిల్లల యొక్క బాగు చూస్తుంది, భర్త యొక్క మేలు కోరుతుంది. ఆ ఇతరుల యొక్క తల్లులంతా పిల్లలంతా మేము ఒక రాణిగా చూసి గౌరవించి నమస్కరించే ధర్మం ఏదయ్యా అంటే మా భారతదేశంలో ఉంది. అందుకే మేము ఆమెను సమానంగా చూడం. మేము తల్లులలాగా, రాణిలలాగా, మేము మాతృవందం. మాతృదేవో భవ, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తుస్తే 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 నమో నమః అన్న ధర్మం ఈ యొక్క భారతదేశం ఒక్కటే ఒకటి. అందుకే మనం భారతదేశంలో ఉన్న వాళ్ళం. మనం ఏం చేస్తున్నాం? మనం ఎటు పోతున్నాం? మనం ఎటు నడుస్తున్నాం? పాశ్చాత్య దేశాల గల వారి యొక్క మాటలు పిల్లలకు నేర్పుతున్నారు. కానీ పిల్లలకు నేర్పే మాటలు దానికి పాశ్చాత్య దేశాల గల వారి యొక్క మాటల్లో అర్థం ఉందా? ఇంగ్లీష్ నేర్పుతున్నారు, నేర్పండి, మంచిదే. సైన్సిస్టుని చేయండి, మంచిదే. ఫ్లైట్ నేర్పించే వ్యక్తిని చేయండి, మంచిదే. ఒక లాయర్ చేయండి, మంచిదే. ఒక డాక్టర్ చేయండి, మంచిదే. అన్నీ నేర్చుకోమనండి. కానీ మన సనాతన ధర్మం గురించి నేర్చుకోమని చెప్తున్నారా? మన ధర్మం గురించి మన పిల్లలకు బోధిస్తున్నారా? అది చెప్పక అమ్మనేమంటున్నారు? దానికి అర్థం దయ్యం. ఏమంటున్నారు? తెల్లాలేసి నుంచి బాలవాక్కు, బాలవాక్కు, బ్రహ్మవాక్కు. అందుకే అవ్వకు 2 కళ్ళు పోయి 4 కళ్ళు అయితే రోగం ఎందుకు రాదు? భార్యాభర్తల విచారం లేకుంటే, ఇద్దరి మధ్యలో విచారం లేకుంటే ఆ ఇల్లు ప్రచారం అవుతుంది. ఏదైతే విచారం ఉందో ఆ ఇల్లు వైకుంఠం అవుతుంది. భార్యాభర్తల విచారం లేక అది ప్రచారం ఎక్కి పంచాయతీ అవుతుంది. పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ అవుతుంది. పోలీస్ స్టేషన్ కాస్త ఎడదాకా అవుతుంది, కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయి ఏమవుతుంది? ఉన్న విడాకులు అవుతుంది. మన దేశం యొక్క ధర్మము మమ్మీ మమ్మీ అనేది కాదు, అమ్మ అన్న అనురాగం ఉంది. భారత మాత, భూమాత, గోమాత, తులసీమాత, గంగామాత, గీతామాత. మాత అన్న ప్రేమ, అవ్వ అన్న మాటకు అందం ఉంది. నా కొడుకు నన్ను పిలిస్తే చాలు, నా కొడుకు నన్ను చూస్తే చాలు, నా కొడుకు తిన్నవా అన్న కొడుకుంటే చాలు అని కోరుకుంటుంది. కళ్ళ వత్తులేసుకొని కన్న తల్లి. ఇది భారతదేశం యొక్క భూమాత యొక్క స్వరూపం. అందుకే కన్న తల్లి 9 నెలలే మోస్తుంది. 9 నెలలు పోసి నిన్ను పాలించి లాలించి పెంచి పెద్దవాణి చేస్తుంది. ఆ తల్లి తల్లిపోతుంది. కానీ నా భూమాత మాత్రం నిన్ను కట్టే కాలేదాకా, ఆమె కడుపులో పెట్టుకునేదాకా మోస్తుంది. నా భూమాత యొక్క గొప్పతనం. అందుకే నా భూమాత గొప్పది, నా భరతమాత గొప్పది, నా దేశం గొప్పది అనేటువంటి ధర్మం మన పిల్లలకు చెప్పాల్సింది. అందుకే భూమాత యొక్క స్వరూపంలో ఔషధ గుణాలు, ఆయుర్వేద స్వరూపము, ఔషధ తత్వము, ప్రకృతిని కూడా ప్రేమించే ధర్మము భూమాతతో వచ్చింది. అది వేప చెట్టు అయితే అమ్మగా పూజిస్తాం,
అమ్మవారిగా పూజిస్తాం, అమ్మగా నమ్ముతాం. ఆ అమ్మ యొక్క తత్వము మంచి ప్రాణవాయువు ఇస్తుంది, నమ్మిన వాడికి నీడిస్తుంది, అడిగిన వాడికి ఫలం ఇస్తుంది, కూర్చుండడానికి గుర్తిస్తుంది, అది చెక్కుతే బొమ్మ అవుతుంది, నమ్మి కొలిస్తే అమ్మ అవుతుంది. ఆమెనే మనకు గ్రామ దేవతగా మారి సదా రక్షిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు అంటుంది. మన భారతదేశము చాలా హిమాలయ కిరీటాలు, గంగా నదులు, శిఖర స్వరూపాలు, గోపురాలు, దేవాలయాలు, మన గుడి, మన దేశం అనేటువంటి భావన ఎవరు మోస్తున్నారయ్య అంటే భూమాత మోస్తుంది. మరి గీతామాత భగవద్గీత ఎంతమందికి వస్తుంది? భగవద్గీత ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి. మీ ఖాళీలో బాగా ఎన్నుకోకున్నారు. ఇంత 50 చేతులు లేచారు. చదివిన వాళ్ళు ఎంతమందో? 1 2 3. పక్కలు లేకపోతే ఏమంటారు అనుకుంటారు. ఇంట్లో 25 మంది లేపారు. చూడండి, గీతని చదవండి, గీత యొక్క తత్వం తెలుసుకోండి, గీత యొక్క మార్గాన్ని తెలుసుకోండి. భగవద్గీత నేర్పుతుంది మానవ జీవనానికి. గీత మానవుడు మాధవుడు కావడానికి, మానవుడు మానీయుడు కావడానికి. ఇందాక ఒక అమ్మాయి భరతనాట్యం, పూరిని నాట్యం చేసింది తల్లి. చిన్న పిల్లలు యోగా చేసింది ఒక అమ్మాయి. మన పిల్లలు ఈ రోజుల్లో పెళ్లి పేరంటాల దగ్గర చూస్తే ఏ డ్యాన్స్ చేస్తున్నారు? ఏ డ్యాన్స్? ఈ డ్యాన్స్ లేవు. ఇది సంస్కృతి కార్యక్రమం అని, హిందూ ధర్మం యొక్క సమ్మేళనని, హిందూ యొక్క తత్వంలో భరతనాట్యం నేర్పారు. ఎంత కష్టపడితే వాళ్ళు ఆ యొక్క కళలతో కాళ్ళు తిప్పుతున్నారు, కళ్ళు తిప్పుతున్నారు, మెడలు తిప్పుతున్నారు, చేతులు కదిలిస్తున్నారంటే ఎంతటి మన భారతదేశ మాతకు మువ్వళమైతే ఆ యొక్క నృత్యం చేశారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు డ్యాన్స్ చేస్తే పెళ్ళి దగ్గర మేము చూస్తున్నాం. ఏ డ్యాన్స్? అవు ఏమో అండాన నాకు ఎక్కర్ బుల్లెట్ పడినట్టు అది ఆ డ్యాన్స్ చేస్తుంటే ఇంకా అవ్వ వైపు వీడియో తీస్తుంది. నా కొడుకు మంచి ఏ ఆటిండో ఇది అందరికి చూపిస్తాను, నా బిడ్డ మంచి ఏ ఆటింది అందరికి చూపిస్తాను. ఇది మనది కాదు, మన ధర్మం కాదు. మీరు భరతనాట్యం కానీ, భగవద్గీత కానీ, మన యొక్క హనుమాన్ చాలీస కానీ, రామాయణం కానీ ఏవైనా నేర్పారా? వాళ్ళకు ఉపయోగపడేటువంటి నేర్పలేరు. మీరేం నేర్పుతున్నారు? పిల్లల్ని హాస్టల్ వేస్తున్నారు, హాస్టల్లో నేర్పుతున్నారు. కొడుకు హాస్టల్ ఉండు, బిడ్డ హాస్టల్ ఉండు. అవ్వా నేను వస్తేనే ఇంటికాడికి చూడబుద్ధి అవుతుంది. పక్క ఆంటీ ఏం చేసింది? ఆడోళ్ళంతా ఆంటీలు, మగవాళ్ళంతా ఆకుళ్ళు. రేపు మమ్మల్ని అంటారు, రేపు గుళ్ళున్న దేవుణ్ణి కూడా ఏమంటారు? అన్నంని ఏమంటున్నారు? ఇంకా ఏమంటారు? రైస్, వైట్ రైస్, బగార్ రైస్, బిర్యానీ రైస్, ఇవేనా? మరి అవే బియ్యం పోయిర్రు, తెల్ల బియ్యం, ఎర్ర బియ్యం పోయిర్రు. అది బియ్యం అని అంటారు కదా. అన్నము అనేటువంటి దాన్ని ఏమంటారు? మనం ఏం మాట్లాడుతున్నాం? మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? పుట్టినరోజు చేస్తున్నారు. ఇందాక చెప్పారు విజయ్ భాస్కర్ గారు, అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. 22 వయసు ఉంటే 22 పెడతారట, 12 ఏళ్ళు ఉంటే 12 పెడతారట. దీపం వెలిగించి కొవ్వుతో చేసిన కొవ్వొత్తి, ఆ కొవ్వొత్తిని వెలిగించి కొడుక ఊపు జర గట్టి ఊపిరా, చాక్లెట్లు ఇస్తే గట్టి ఊపి ఉన్న అంశం ఆరిపోతున్నది కానీ మనది పెరుగుతలేదు. ఎడికెళ్ళి మన ధర్మం తెలుస్తుంది. ఇంకా కొందరు అయ్యవ తిడితేనే మన బైకుల మీద అర్ధరాత్రి పూట ఒక్కళ్ళ ముఖంకి ఒక్కళ్ళు కొట్టుకుంటున్నారు, ఇంగ్లీషులో మాటలు మాట్లాడుతున్నారు. ఇది మనది కాదు. మనది ఉగాది, మన పండగ. జనవరి 1 దండగ, శ్రీరామనవమి మన పండగ, గణపతి నవరాత్రి మన పండుగ, దేవీ నవరాత్రులకు అమ్మవారికి గాజులు ఇస్తే నాకు పుణ్యమో. గాజు నువ్వు వేసుకున్నావు మరి? గాజు బిడ్డకేసినవా? లేదు. మా అయ్యకి ముందు
మయ్యెక్కి అమ్మవారికి అందరి ఎక్కుతాయి, కానీ నువ్వు వేసుకుంటున్నావా, నీ బిడ్డకి వేసినవా, కోడలికి వేసినవా? మా వాళ్ళకు కూడా అంట చేసేటప్పుడు గాజులు వడిగిపోతున్నాయి. ఇది కాదు కదా మన ధర్మం చెప్పుకోవాల్సినది. మీరు ఆలోచించాల్సిన విషయము మన దేశం గురించి, మన ధర్మం గురించి మన పిల్లలకు చెప్తున్నారా? మన దేవీ దేవతల గురించి చెప్తున్నారా? వాళ్ళు చేతులలో ఆయుధాలు ఏంటి పెట్టుకున్నారు? మందికి చూడనా? మీ ఫోన్ పట్టుకుంటే 100 నంబర్లు మీ వెనుక ఉన్నాయి. ఆ ఆయుధాలు పట్టుకుంటే ఆ ఆయుధం యొక్క శక్తి చండుణ్ణి, ముండుణ్ణి, మహిషాసుర మర్దుని, ఆ మహిషుని చంపినటువంటిది, శుంభులను చంపినటువంటి తల్లి మన యొక్క గోమాత, మనకు దేవత. 130 కోట్ల దేవతలు ఉన్నారని గోమాతను నమస్కరిస్తాం. మన యొక్క నమస్కారాన్ని భరించలేక, తట్టుకోలేక గోమాత యొక్క వధ జరుగుతుంది. చూస్తూ ఊరుకుంటున్నారు హిందువులు. ఇది కాదు మన ధర్మం. మనము కాస్త ధైర్యంగా మన ధర్మానికి, గోమాత మన గల్లికి తిరుగుతుంటుందంటే, ఆ పేడ పడితే, ఆ మూత్రం పడితే గోమాత ద్వారా ఆ గల్లి శుద్ధి అవుతుంది. నీళ్లు శుద్ధి కావాలంటే గోమూత్రాన్ని చల్లుకుంటున్నావు, కానీ గోమాతని కాపాడుతున్నావా? ప్లాస్టిక్ వేసి, ఇంకా ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు, ప్లాస్టిక్లతో పెట్టి గోమాతకు కడుపుప్పి అవి చచ్చేటట్టుగా చేస్తున్నారు. ప్లాస్టిక్ మనది కాదు. పాశ్చాత్య దేశాల గల వారు ప్లాస్టిక్ నిషేధం చేయండి, ప్లాస్టిక్ మనం వాడకండి, ప్లాస్టిక్ను దూరం ఉంచండి. అందుకే మరి చివరిగా మాకు సమయం కూడా అయింది. అయితే చివరిగా ఉన్నటువంటి విషయం, మీ పిల్లలకు హనుమాన్ చాలీస నేర్పుతున్నారా? దేవాలయానికి పిల్లల్ని కానీ పెద్దలు కానీ ప్రతిరోజు కానీ పోయేవారు ఎంతమంది? చేతులు లేపండి. ప్రతిరోజు మీరు చూడండి, లెక్క పెట్టండి. 20 మంది, 25 మంది దించండి. వారానికి ఒక్కసారి పర్వాలేదు. ఏడాదికి ఒక్కసారి, ఏడాదికి ఒకసారి మీరు పిలిచినేస్తారు. ఇక్కడ మైకులు పెడతారు. ఏం పెడతారు? హనుమాన్ జయంతి అవుతున్నది, రండ్రి రండ్రి, రామనవమైంది, రండ్రి రండ్రి. అవ్వ తీరం చేసుకోదు అని పిలుస్తున్నారు. అలగట్లని పిలుస్తారేమో తీరం పోతేవా? ఎప్పుడు పోదాం? అప్పుడు అటైపా. ధర్మం కోసం, దేవాలయం కోసం ఒక అరగంట ముందు పోయి మన గుడి, మన దేవాలయం, మనం అక్కడ సేవ చేయాలి అన్న ఆలోచన నీకుందా? అక్కడ పడేసిన ప్లాస్టిక్, అక్కడ పడేసినటువంటి దుర్గంధము, అక్కడ పడేసినటువంటి చెత్త తీయాలని నీకు ఆలోచన ఉందా? ఏమండి, ఈ కాలనీవాసులు దేవాలయం కట్టారు, కమిటీ వేశారు, కమిటీలోకి లేదా అది అన్నవాడేశారు, వాళ్ళకి చెప్పండి అంటే వాళ్ళదా? దేవుడు అందరి వాడా, కొందరి వాడా? మన గల్లి బాగుండాలా, మన గుడి బాగుండాలా, మన ఇల్లు బాగుండాలా? అందులో నేను కొన్ని కూడా సేవ చేస్తాననేటువంటి భావన నీకు ఉండాలి కదా. మరి వారానికి ఒక్కసారి హనుమాన్ చాలీస పాడండి, హనుమాన్ చాలీస నేర్పండి. మీకు వచ్చి నలుగురికి వచ్చేటట్టుగా నేర్పండి. ఆంజనేయ స్వామి రామ 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 అన్నాడు. ఆయన రోమరోమము మన నోట్లో ఏమున్నది? మందిని తిట్టేటట్టున్నది. లొల్లి పెట్టుకుందని కట్టెలు అవసరం లేదు. పక్కకున్న జాగ కోసం కొట్లాడాలంటే ఏమున్నది? కట్టెలు ఏమున్నది? నోరు గట్టిగా చెప్తారు. అది రామనామం కోసం చెప్పు, నాలుక రుచి కోసం కాదు, రామనామం కోసం. రామనామం చేసిన వారు ఆంజనేయ స్వామి చిరంజీవి అయ్యాడు, శబరిమాత అయ్యాది, గూడయ్యాడు, అనేక మంది ఋషులయ్యారు, వశిష్ఠుడయ్యాడు, వాల్మీకి అయ్యాడు, మరి విశ్వామిత్రుడు కూడా అయ్యాడు. మరి మనమేమయ్యాం? అందరంటే మేమంటాం, లేకుంటే ఊకుంటాం. మన ధర్మం ఏం చెప్తుంది? ఉన్ననాడు ఉగాది చేయి, లేనినాడు శివరాత్రి లాగా ఉండి చూడు అని చెప్పింది మన ధర్మం. శివరాత్రి వచ్చినాడే, నీవు వచ్చిన డేట్ ప్రకారం కాదు. శివరాత్రి ఏ రోజు వస్తుందో ఆ రోజు శివరాత్రి చేయి, ఉగాది ఏ రోజు వస్తుందో ఆ రోజు చేయి. డేట్ ప్రకారంగా ఏది రాదు. పుట్టినరోజులు కూడా ఏం చేస్తున్నారు?
డేట్ ప్రకారం అయ్యే అవ పోతే పుణ్యతిథి. ఏ తిథి? పుణ్యతిథి. పోయినలో పుణ్యతిథి పెడుతున్నావు, నువ్వు తిథి ప్రకారంగా చేసుకుంటలేవు. దేవాలయానికి పోయి పుట్టినరోజు చేసుకుంటలేవు. మరి ఏంటి ఇది? ఫిబ్రవరి 29 ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? 4 సంవత్సరాలకు ఒకసారి పుట్టాలి. మరి 4 సంవత్సరాలకు ఒకసారైనా చేసుకునేది కాదు. మన దేవాలయానికి తిథి ప్రకారంగా వచ్చి అక్కడ దేవాలయంలో దర్శించి నువ్వు తింటూ నలుగురు తినేటటువంటి ప్రసాదం నువ్వు స్మరిస్తూ నలుగురు స్మరించన చేయడానికే. అందుకే ఆంజనేయ స్వామి రామరామన్నాడు, వశిష్ఠుడు అన్నాడు, వాల్మీకి అన్నాడు. మరి నువ్వెందుకను? ఆయన అంటూ ఇతరులను అనిపించే వ్యక్తే మన భారతదేశము అందరినీ భక్తి మహిమం వైపు, భక్తి మార్గం వైపుకు. హనుమాన్ చాలీసలో ఎంతటి గొప్పతనం ఉందో తాను తరిస్తూ ఇతరులను తరింపజేసేదే నా భారతదేశం యొక్క గొప్పతనం. అందుకే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. జ్ఞానం ఎక్కడ ఉంది? హనుమాన్ చాలీసలో ఉంది. చాలీసకు మీ పిల్లల్ని పంపేయండి, మీరు పండి, మీరు వచ్చి కూర్చోండి దేవాలయానికి. ఇది మన ధర్మం. జ్ఞానం 1 కిలో కొంటారండి, కొనుకొస్తారా? చేపలు 1 కిలో కొంటారు, పప్పులు కిలోలు కొంటారు, కింటళ్ళు కొంటారు. మరి జ్ఞానం 1 కిలో కొనుక్కరండి. ఎడైనా దొరుకుతుందా? ఏడైనా దుకాణం ఉంటే నేనే వస్తాను. ఇప్పుడు దుకాణాల పేర్లు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్లెక్స్, శ్రీమాత్రే ఫ్లెక్స్, కిరాణా షాపుది అమ్మవారి పేరు, ది గణపతి పేరు, శివుడి పేరు, ఇవన్నీ పేరు పెట్టుకుంటారు. కానీ శివుడిని ఎన్నిసార్లు స్మరణ చేశావు? లేదు. అందుకే హనుమాన్ చాలీస మాత్రం పిల్లలకు నేర్పు, ఇతరులకు నేర్పు. మళ్ళీ నువ్వు హనుమాన్ చాలీస వచ్చిన వారు ఢిల్లీలో జరిగింది తెలుస్తుంది, మన గల్లీలో పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తలేదు. కాబట్టి మీరు మీ పిల్లలతో మీరు హనుమాన్ చాలీస వచ్చిన వారు దేశం గురించి, మన ధర్మం గురించి, మన గల్లి గురించి, మన ఆడపిల్లల గురించి, మన అన్నదమ్ముల గురించి, మన తల్లిదండ్రుల గురించి కొంత విచారణ చేసి జాగృతి కండి, జాగ్రత్త చేయండి. ఇది పిల్లలకు నేర్పండి. దేశభక్తి గురించి, దైవభక్తి గురించి ఇది పిల్లలకు నేర్పుతూ ఉంటే మన సమాజం కూడా బాగవుతుందని చెప్తూ మా వానికి విరామం చేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ వందే. ఈ దేశంలో ఉన్నవారు వందే మాతరం అని పాడని వారు ఉన్నా ఒకటే, మీరున్నట్టయితే అన్నట్టు, లేకుంటే పోయినట్టు. వందే వందే. అందరిని ఉంచుతాం, కొందరు అంటలేదు. భారతదేశంలో అందరు ఉంటున్నారు సర్వేజన, మరి కొందరే అంటున్నారు. అనుకుంటే మమ్మల్ని ఎటు పంపిస్తారు అనుకునేది. వందే 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 మాతరం 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 మాతరం. భారత్ మాతా కీ, గో మాతా కీ, భూ మాతా కీ, సనాతన హిందూ ధర్మ की, హైందవ ధర్మ की, సర్వ సాధు సంతన్ की, ఛత్రపతి శివాజీ మహారాజ్ की. మనం అందరం పుట్టాము. ఎస్పెషల్లీ రామాయణంలో శ్రీరాముడు రావణ యుద్ధం తర్వాత, రావణ దహనం జరిగిన తర్వాత ఎప్పుడైతే లంకకు పోతారో లక్ష్మణుడు ఆ లంకను చూసి రాముడితో అంటాడన్నాడు, అన్న ఎంత స్వర్ణంగా ఉంది ఈ లంక, దీన్ని మనమే పాలిస్తే బాగుంటుంది కదా అని. అప్పుడు రాముడు అంటాడు, అపి స్వర్ణమయీ లంక నకాంక్షతే లక్ష్మణ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని. అంటే ఈ జన్మలో భారతదేశంలో పుట్టడమే స్వర్గం కంటే ఎక్కువ అని చెప్పేసి చెప్తారు. కాబట్టి మనం అందరం ఈ పుణ్యభూమిలో పుట్టాము. ఈ పుణ్యభూమికి మనం సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇచ్చామని ఆలోచన చేసుకుంటే మనం అందరం బాగుంటాం. ఇప్పుడు మనని సాంస్కృతిక కార్యక్రమాల్లో మనల్ని అలరించినటువంటి 2 చిన్నారులకి కండువా సత్కారం చేస్తారు స్వామీజీ గారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తాను. మొదట నాడులు మన యొక్క చేతులలో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే రెండింటిని మనం స్పర్శ చేస్తామో ఆరోగ్యంగా ఉంటాం.
అదేవిధంగా విజయవంతంగా నిర్వహించినటువంటి చంద్రశేఖర్ కాలనీ కమిటీ సభ్యులకు మరియు హిందూ బంధువులకు మరియు మీడియా మిత్రులకు అట్లాగే రూరల్ మరియు 3 టౌన్ పోలీస్ శాఖ వారికి మరియు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి హిందూ బంధువులందరికీ మున్సిపల్ శాఖ వారికి వందనాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఇంతటితో ముగుస్తుందని తెలియజేస్తూ మళ్ళా పంజాబ్ సింహాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామ మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక విధాతా జయ హే జయ హే జయ 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 జయ. ఇప్పుడు దయచేసి ఎట్లయితే మనకు అన్నం కనిపించగానే మరి తోచుకుంటూ పోకుండా కొద్దిగా భోజన మంత్రం చాలా కౌంటర్లు ఏర్పాటు